హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో వచ్చేసరికి సర్ఫేస్ టెన్షన్ టాపిక్ గురించి థియరిటికల్ పార్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ వచ్చేసరికి ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ అనమాట. లిక్విడ్ సర్ఫేస్ యొక్క ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఎగ్జిబిటెడ్ ఓన్లీ బై ద లిక్విడ్ సర్ఫేస్. ఇట్స్ నాట్ ఎ బల్క్ ప్రాపర్టీ. ఓకే, సో ఫర్ సపోజ్ లిక్విడ్ ఇన్సైడ్ ప్రాపర్టీ అయితే కాదు, ఇది ఓన్లీ సర్ఫేస్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ సర్ఫేస్. ఓకే, సో ఓన్లీ లిక్విడ్ సర్ఫేస్ మాత్రమే ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది, బల్క్ లిక్విడ్ ఎగ్జిబిట్ చేయదు. ఓకే, సో వై సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈ ప్రాపర్టీని ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుందంటే, లెట్స్ టేక్ ఏ కంటైనర్ ఆఫ్ వాటర్ ఆర్ లిక్విడ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. లెట్స్ అజ్యూమ్ ఇట్స్ ఎ వాటర్. ఫర్ ద అనాలిసిస్ నేను రెండు లిక్విడ్ మాలిక్యూల్స్ కన్సిడర్ చేస్తాను, లేదా రెండు వాటర్ మాలిక్యూల్స్ కన్సిడర్ చేస్తాను. ఒక మాలిక్యూల్ వచ్చేసరికి విత్ ఇన్ ద వాటర్ సర్ఫేస్, ఒక మాలిక్యూల్ వచ్చేసరికి ఆన్ ద సర్ఫేస్ మాలిక్యూల్ ఒకటి కన్సిడర్ చేస్తాను. ఇన్సైడ్ సర్ఫేస్ ఆర్ యూ కెన్ సే ఇన్సైడ్ వాటర్లో ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేస్తాను. సో ఇన్సైడ్ మాలిక్యూల్ చూస్తే ఇట్ వాజ్ సరౌండెడ్ బై ఫర్ సపోజ్ ఇది వాటర్ మనం కన్సిడర్ చేస్తే ఈ వాటర్ మాలిక్యూల్స్తో సరౌండ్ అయి ఉంటుంది. అనమాట. సో ఈ సరౌండింగ్ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో, సరౌండింగ్స్ వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో, ఇట్ ఎగ్జిబిట్ అట్రాక్టివ్ ఫోర్సెస్, కొహిజివ్ ఫోర్సెస్ ఆర్ యూ కెన్ సే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట ఈ ఫ్లూయిడ్ పార్టికల్ మీద ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. వై? బికాస్ ద లిక్విడ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ సరౌండెడ్ బై దిస్ వాటర్ మాలిక్యూల్స్. దే విల్ ఎగ్జిబిట్ అట్రాక్టివ్ ఫోర్సెస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ కొహిజివ్ ఫోర్సెస్. సో మాలిక్యూల్స్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ టూ టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కొహిజివ్ ఫోర్సెస్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి అడ్హెసివ్ ఫోర్సెస్. ఓకే, సో మాలిక్యూల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ని టూ టైప్స్ కింద చెప్తాము. ఒకటి వచ్చేసరికి ఏమో కొహిజివ్ ఫోర్సెస్, సెకండ్ వన్ వచ్చేసరికి అడ్హెసివ్ ఫోర్సెస్. సో కొహిజివ్ ఫోర్స్ వచ్చేసరికి ద అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ సేమ్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్య. సేమ్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ ఇన్ ద సెన్స్, ఫర్ సపోజ్ నువ్వు వాటర్ కన్సిడర్ చేస్తే వాటర్ మాలిక్యూల్కి ఉన్న మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ కానీ, లేదా ఎయిర్ కన్సిడర్ చేస్తే ఎయిర్ మాలిక్యూల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ కానీ, లేదా సమ్ అదర్ థింగ్ మేబీ మెర్క్యూరీ కన్సిడర్ చేస్తే మెర్క్యూరీ మాలిక్యూల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్, వాటిని కొహిజివ్ ఫోర్సెస్ అంటారు. ఓకే, సో కొహిజివ్ ఫోర్సెస్ అంటే సేమ్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ని కొహిజివ్ ఫోర్సెస్ అంటారు. అదేవిధంగా అడ్హెసివ్ ఫోర్సెస్ చూస్తే టూ డిఫరెంట్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్య ఉండాలి. మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ని అడ్హెసివ్ ఫోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాటర్ మాలిక్యూల్కి ఎయిర్ మాలిక్యూల్కి, లేదా వాటర్ మాలిక్యూల్కి గ్లాస్ మాలిక్యూల్కి, లేదా ఎయిర్ మాలిక్యూల్కి గ్లాస్ మాలిక్యూల్కి, ఇట్లా డిఫరెంట్ నాట్ ఓన్లీ ఫ్లూయిడ్స్, డిఫరెంట్ సేమ్ మాలిక్యూల్స్ మధ్య ఉండాలన్నమాట. ఓకే, అడ్హెసివ్ ఫోర్సెస్ వచ్చేసరికి డిఫరెంట్ మాలిక్యూల్స్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్కి. ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్య వచ్చేది. సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్య అంటే లిక్విడ్కి ఎయిర్కి, సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ అంటే లిక్విడ్ మాలిక్యూల్ మధ్య, ఎయిర్ మాలిక్యూల్ మధ్య, ఇట్లా సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్. అడ్హెసివ్ ఫోర్సెస్ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్కి, లైక్ ఎయిర్ లిక్విడ్, ఎయిర్ వాటర్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్. సో ఇక్కడ మన కేసులో ఏమైందంటే ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ మాలిక్యూల్స్ ఓన్లీ. సో వీటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఏమని చెప్పొచ్చు, వీటి మధ్య ఉన్న ఈ అట్రాక్టివ్ ఫోర్స్ని మనం ఏం రిప్రజెంట్ చేయొచ్చు? దిస్ ఈజ్ నథింగ్ బట్ కొహిజివ్ ఫోర్స్ అనమాట. అదేవిధంగా ఈ వాటర్ మాలిక్యూల్స్ సరౌండింగ్స్లో, ఆ సరౌండింగ్స్ మొత్తం వాటర్ మాలిక్యూల్స్ సరౌండ్ చేసి అట్రాక్టివ్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నాయి అనమాట ఆ మాలిక్యూల్ మధ్య. సో
డ్యూ టు సిమెట్రీ ఏమైందంటే ఆ లిక్విడ్ ఆ వాటర్ మాలిక్యూల్ మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుంది? ఇది ఆల్ సరౌండింగ్స్లో ఆల్ సైడ్స్ నుంచి దాని మీద అట్రాక్టివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల డ్యూ టు సిమెట్రీ ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ పార్టికల్ మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే జీరో అవుతుంది అనమాట. ఈ ఫ్లూయిడ్ పార్టికల్ మీద ఈ వాటర్ మాలిక్యూల్ మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఏమవుతుంది, జీరో అయిపోద్ది. ఇన్సైడ్ ద మాలిక్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఫర్ సపోజ్ మనము సర్ఫేస్ మాలిక్యూల్ గురించి డిస్కస్ చేస్తే, ఈ సర్ఫేస్ మాలిక్యూల్కి ఏమవుతుందంటే వీటికి బిలో సర్ఫేస్ అండ్ ఆన్ ద సర్ఫేస్ ఏమవుతుందంటే ఇట్ వాస్ సరౌండెడ్ బై వాటర్ మాలిక్యూల్స్ ఓన్లీ. బట్ అబోవ్ లిక్విడ్ సర్ఫేస్ ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ ఎయిర్ ఇంటర్ఫేస్ అనుకుంటా, వాటర్ పైన ఎయిర్ ఉందనుకుంటే, సో ఈ అబోవ్ సర్ఫేస్ ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్ సరౌండ్ అయి ఉంటాయి, అనమాట. సో బాటమ్ నుంచేమో ఈ సర్ఫేస్ మాలిక్యూల్ని ఈ కొహెసివ్ ఫోర్సెస్ ద్వారా ఈ లిక్విడ్ పార్టికల్స్, యూ కెన్ సే వాటర్ పార్టికల్స్ దీన్ని డౌన్కి పుష్ చేస్తుంటాయి. ఓకే, అదేవిధంగా టాప్ నుండి డ్యూ టు అడ్హెసివ్ ఫోర్సెస్ ఏం చేస్తుందంటే ఈ ఎయిర్ మాలిక్యూల్స్ దీన్ని పుష్ చేస్తాయి అన్నమాట. ఇది ఏ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ అని చెప్పొచ్చు, అడ్హెసివ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. వై అడ్హెసివ్ ఫోర్స్? ఇట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఎయిర్ మాలిక్యూల్కి వాటర్ మాలిక్యూల్కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి అడ్హెసివ్ ఫోర్స్ కింద తీసుకుంటాం అన్నమాట. సో ఈ ఫ్లూయిడ్ పార్టికల్ని కన్సిడర్ చేస్తే బాటమ్ నుండేమో కొహెసివ్ ఫోర్సెస్ ద్వారా లిక్విడ్ వాటర్ మాలిక్యూల్స్ దీన్ని కిందకి పుల్ చేస్తున్నాయి. అదేవిధంగా టాప్ నుండి ఈ ఎయిర్ మాలిక్యూల్స్ ఈ వాటర్ మాలిక్యూల్ని పైకి పుల్ చేస్తున్నాయి. సో ఈ కేసులో ఏమైందంటే వాటర్ పార్టికల్కి ఉన్న కొహెసివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ అడ్హెసివ్ ఫోర్స్తో కంపేర్ చేస్తే, ఈ లిక్విడ్ పార్టికల్కి ఈ వాటర్ పార్టికల్కి ఎయిర్ పార్టికల్కి మధ్య ఉన్న అడ్హెసివ్ ఫోర్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కేసులో. ఓకే, ఏం చెప్తున్నానంటే వాటర్ పార్టికల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో మచ్ బిగ్గర్ వెన్ ఇట్ కంపేర్డ్ విత్ వాటర్ మాలిక్యూల్ ఎయిర్ మాలిక్యూల్కి. సో ఈ వాటర్ మాలిక్యూల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండటం వలన వెన్ ఇట్ కంపేర్స్ టు వాటర్ ఎయిర్ మాలిక్యూల్స్ కంపేర్ చేస్తే ఈ సర్ఫేస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీని మీద సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆన్ ద సర్ఫేస్ మాలిక్యూల్ ఏమవుతుందంటే సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ మాలిక్యూల్ మీద డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవటం వలన ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ వాటర్ సర్ఫేస్ ఆర్ లిక్విడ్ సర్ఫేస్కి సమ్ కర్వేచర్ వస్తుంది. కర్వేచర్ అంటే ఓకే, లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ ఇదేమో వచ్చేసరికి ఇన్సైడ్ ద సర్ఫేస్ అనమాట. ఇన్సైడ్ ద సర్ఫేస్లో సరౌండింగ్స్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దీని మీద అట్రాక్టివ్ ఫోర్సెస్ అప్లై చేయటం వల్ల దీని మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో జీరో అయిపోతుంది ఇన్సైడ్ ద సర్ఫేస్. అదేవిధంగా ఫర్ సపోజ్ సర్ఫేస్ మాలిక్యూల్ చూసుకుంటే ఈ సర్ఫేస్ మాలిక్యూల్ ఓన్లీ బాటమ్ నుంచి సైడ్ నుంచి మాత్రమే దీని మీద కొహెసివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. టాప్లో ఏముంది, ఇదంతా ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఎయిర్ మాలిక్యూల్స్కి మధ్య ఉన్న అడ్హెసివ్ ఫోర్సు కంపేర్డ్ టు ఈ లిక్విడ్ వాటర్ మాలిక్యూల్ మధ్య ఉన్న వాటితో పోలిస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి దీని మీద సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ లిక్విడ్ సర్ఫేస్కి ఏమొస్తుందంటే సమ్ కర్వేచర్ వస్తుంది. కర్వేచర్ ఇన్ ద సెన్స్ ఏమవుతుందంటే ఇట్లా ఈ లిక్విడ్ సర్ఫేస్ ఇలా కిందకి బెండ్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం, వేరే ఫర్ సపోజ్ నేను జూమ్ చేసినట్లు డ్రా చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇది లిక్విడ్ సర్ఫేస్ అనుకుంటే, ఫర్ సపోజ్ ఇవి సర్ఫేస్ మాలిక్యూల్స్ అనుకుందాం. ఇవి యాక్చువల్గా ఉండాల్సిన వితౌట్ నార్మల్గా ఎట్లయితే ఇట్లా ఉండాలి సర్ఫేస్ అనేది. సో దీని మీద యాక్ట్ అయ్యే కిందకి డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుండటం వలన ఈచ్ మాలిక్యూల్ మీద సమ్ డౌన్వర్డ్ పుల్ యాక్ట్ అవటం వలన ఈ మాలిక్యూల్ మధ్య సమ్ కొహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి, అట్రాక్టివ్ ఫోర్సెస్. సర్ఫేస్ ఏమవుతుందంటే ఇలా సమ్ కర్వేచర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఒక కర్వేచర్ వస్తుంది సర్ఫేస్కి.
ఓకే, సో సమ్ కర్వేచర్ లాగా ఫామ్ అవుతుంది లిక్విడ్ సర్ఫేస్. అండ్ ఈ సర్ఫేస్ ఎలా యాక్ట్ అవుతుందంటే స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది. స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది. స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటే ఫర్ సపోజ్ ఒక్క నిమిషం, స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటే ఇలాగా. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక క్లాత్ ఉంది, ఈ క్లాత్ని ఆల్ సైడ్స్ నుంచి పుల్ చేస్తున్నాము, అన్ని సైడ్స్ నుంచి దీన్ని పుల్ చేస్తూ ఉంటే ఇలా ఏదేమవుతుంది, స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటే ప్రాక్టికల్గా చూస్తే మనకి జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఒక రబ్బర్ షీట్ను దీన్నో ఆల్ సైడ్స్ నుంచి స్ట్రెచ్ చేసి పెట్టుంటారు. దాని మీద జంప్ చేస్తే ఏమైందంటే అది అదే ఫోర్స్ కంటే దానికంటే ఎక్కువ ఫోర్స్తో దాన్ని రీబౌండ్ చేస్తుంది అనమాట, రీబౌన్స్ చేస్తుంది. సో ఆ విధంగా లిక్విడ్ సర్ఫేస్ యాక్ట్ అవుతుంది అనమాట. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లిక్విడ్ సర్ఫేస్ విచ్ ఈస్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో ఈ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ మధ్య, దీన్ని మనము సర్ఫేస్ టెన్షన్ అంటాం అనమాట. ఓకే, సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద property due to which the free liquid surface acts like a stretched elastic membrane. Okay, it acts like a stretched elastic membrane anamata. Okay, so idi some curvature vastadi liquid surface ki and it acts like a stretched elastic membrane anamata. Stretched elastic membrane ante for suppose liquid surface ఇలా అవుతుంది, దీంట్లో టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ అనమాట. ఓకే, సో స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటే సర్ఫేస్ మొత్తాన్ని ఆల్ సైడ్స్ నుంచి పుల్ చేసినట్లు ఉంటుంది. సో పుల్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఆ సర్ఫేస్లో సమ్ టెన్షన్ జనరేట్ అయినట్లు ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ అనమాట. Okay, so the internal forces on the surface is known as surface tension. So overall గా ఇదనమాట సర్ఫేస్ టెన్షన్. ఎందుకు వచ్చింది అంటే నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవటం వల్ల సర్ఫేస్ మాలిక్యూల్స్లో ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో అది డౌన్వర్డ్కి పుల్ అవుతూ సమ్ కర్వేచర్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కర్వేచర్ ఫామ్ చేసి ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ అంటే లైక్ స్ట్రెచ్ చేసిన రబ్బర్ షీట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ద ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్లో దాన్ని సర్ఫేస్ టెన్షన్ అంటాం అనమాట. సో మనకి సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ డ్యూ టు విచ్ అని అడిగితే డ్యూ టు కొహిజివ్ ఫోర్సెస్ అనమాట. ఈ మాలిక్యూల్స్ మధ్య ఉన్న కొహిజివ్ ఫోర్సెస్ వల్లే కదా మనకి నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు కొహిజివ్ ఫోర్సెస్. ఓకే, సో ఈ విధంగా మనకి సర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ సర్ఫేస్ మీద సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ నెట్ కొహిజివ్ ఫోర్స్ ఈ సర్ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ సర్ఫేసు మనకి సమ్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవటం వలన దిస్ ఈస్ ద రీజన్ సమ్ టైమ్స్ మనము ఒక స్టీల్ పిన్నును కానీ లేదా ఐరన్ నీడిల్ని కానీ మనం సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే, లిక్విడ్ సర్ఫేస్ మీద లేకపోతే వాటర్ సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే అది లోపలికి సింక్ అవ్వదు. ఓకే, అది సర్ఫేస్ మీదే ఫ్లోట్ అవుతుంది. ఈవెన్ దో ఐరన్ కానీ స్టీల్కి కానీ డెన్సిటీ వచ్చేసరికి వాటర్ డెన్సిటీతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డెన్సిటీ ఎక్కువ ఉన్నా సరే మనకి ఐరన్ నీడిల్ని కానీ లేకపోతే ఏదైనా స్టీల్ పిన్నుని కానీ లైట్ వెయిట్ స్టీల్ పిన్ను కానీ మనం సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే అది సర్ఫేస్ మీదే ఫ్లోట్ అవుతుంది. నాట్ ఓన్లీ స్టీల్ ఆర్ ఐరన్ పిన్, మస్కిటోస్ కానీ లేకపోతే వాటర్ స్ట్రైడర్స్ కానీ పురుగులు లాంటివి అవి లిక్విడ్ సర్ఫేస్ మీద అట్లాగే ఉంటాయి, సింక్ అవ్వకుండా, ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ద రీజన్ వచ్చేసరికి ఈ ఏదైతే ఫ్రీ సర్ఫేస్ ఉందో లిక్విడ్ సర్ఫేస్ ఇది ఆల్రెడీ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవటం వలన ఇట్ కెన్ రెసిస్ట్ అప్ టు సమ్ వెయిట్. ఈవెన్ దో డెన్సిటీ ఎక్కువ ఉన్నా సరే అవి కొంత వెయిట్ వరకు ఇది రెసిస్ట్ చేసుకుంటాయి. ఎలా రెసిస్ట్ చేసుకుంటాయి అంటే ఫర్ సపోజ్ ఇది మనం ఫ్రీ సర్ఫేస్ అనుకుందాం. ఓకే, ఇదేమవుతుంది సమ్ కర్వేచర్తో ఈ విధంగా స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంటుంది. సో ఫర్ సపోజ్ మనం ఒక స్టీల్ పిన్నును కానీ లేకపోతే ఏదైనా ఒకదాన్ని ప్లేస్ చేస్తే ఈ వెయిట్ ఏదైతే దీని మీద యాక్ట్ అవుతుందో ఈ వెయిట్ యాక్ట్ అవుతున్నప్పుడు ఈ సర్ఫేస్ టెన్షన్ కాంపోనెంట్ దీన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఈ సర్ఫేస్ టెన్షన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ టెన్షన్ కాంపోనెంట్ దీన్ని రెసిస్ట్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే
ఫర్ సపోజ్ మనము ఐరన్ పిన్ని సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ సర్ఫేస్ కొంచెం బెండ్ వస్తుంది, ఇట్లా కర్వేచర్ వస్తుంది అనమాట సర్ఫేస్కి. ఓకే, సో ఈ సర్ఫేస్ టెన్షన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో సిగ్మా, ఈ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్లో ఏదైతే ఉందో ఇంటర్నల్ ఫోర్స్ సర్ఫేస్ టెన్షన్, ఇది ఈ కర్వేచర్ డైరెక్షన్ యాక్ట్ అవుద్ది. సో దీని వెయిట్ ఏదైతే ఉందో ఈ వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుద్ది. సో ఫర్ సపోజ్ దీని తీటా అనుకుంటే ఈ 2 సిగ్మా కాస్ తీటా 2 సిగ్మా సైన్ తీటా ఏమవుద్ది, అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుద్ది. సో ఈ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ 2 సిగ్మా సైన్ తీటా ఏదైతే ఉందో అప్ టు ఈ 2 సిగ్మా సైన్ తీటా వరకు ఇది రెసిస్ట్ చేస్తుంది ఏదైనా వెయిట్ని. దట్ మే బి ఆ స్టీల్ పిన్ కానీ లేకపోతే మస్కిటో కానీ ఏదైనా సరే అప్ టు సమ్ వెయిట్ వరకు ఈ సర్ఫేస్ రెసిస్ట్ చేస్తుంది. డ్యూ టు ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్ కాబట్టి అప్ టు సమ్ వెయిట్ వరకు ఇది రెసిస్ట్ చేస్తుంది. దీని కెపాసిటీ ఏదైతే ఉందో లైక్ 2 సిగ్మా సైన్ థీటా, ఫర్ సపోజ్ సిగ్మా అనేది సర్ఫేస్ టెన్షన్ అనుకుంటే ఆ లిక్విడ్ది, ఆ కెపాసిటీ వరకు లైక్ 2 సిగ్మా సైన్ థీటా వరకు ఇది రెసిస్ట్ చేస్తుంది వెయిట్ని. అంతకు మించి కనుక ఏదైనా వెయిట్ యాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది డిప్ అయిపోద్ది. ఎందుకు, ఆ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్ని బ్రేక్ చేసుకొని, ఫర్ సపోజ్ ఇది మనకి ఎక్కువ వెయిట్ ఉందనుకుంటే ఈ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్ని బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి సింక్ అయిపోద్ది అనమాట, లోపలికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోద్ది. అప్ టు సమ్ వెయిట్ దట్ మే బి డిపెండ్స్, సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సమ్ వెయిట్ వరకు అది రెసిస్ట్ చేసుకుంటుంది. ఆఫ్టర్ ఆ వెయిట్ కంటే ఎక్కువ గనక వెయిట్ యాక్ట్ అయితే ఈ సర్ఫేస్లో ఉన్న స్ట్రెచ్డ్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఆల్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్ అనమాట. సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఎందువల్ల వస్తుంది, స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్ ఎందుకు యాక్ట్ అవుద్ది, ఎందుకు స్టీల్ పిన్ కానీ లేకపోతే ఐరన్ నీడిల్ కానీ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతాయి అని అడిగితే దిస్ ఈజ్ ద రీజన్. రీజన్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద సర్ఫేస్ అనమాట. లిక్విడ్ సర్ఫేస్ టెన్షన్ వల్ల అది ఫ్లోట్ అవుతుంది, కొంత వెయిట్ వరకు అది రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్లో మనకి మాలిక్యులర్ ఎనాలిసిస్లో ఏం జరుగుతుంది, ఎందుకు సర్ఫేస్ టెన్షన్ యాక్ట్ అవుతుంది అనేది చూసాము. ఒకసారి నోట్స్ చూడండి. ఓకే, ఓకే, ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్ చూస్తే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ రావచ్చు, ఇది గ్యాసెస్కి అప్లై అవ్వదా, మనకి గ్యాసెస్కి సర్ఫేస్ టెన్షన్ ఉండదా అంటే, ఫర్ సపోజ్ మనకి గ్యాసెస్కి ఈ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ చూపించాలంటే దానికి ఫస్ట్ ఫ్రీ సర్ఫేస్ ఉండాలి. ఫర్ సపోజ్ మనం గ్యాస్ని కనుక దానికి ఫ్రీ సర్ఫేస్కి మనము అట్మాస్ఫియర్కి కనుక మనం ఓపెన్ చేస్తే అది ఎవాపరేట్ అయిపోతుంది, అంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. సో గ్యాసెస్కి మనకు ఫ్రీ సర్ఫేసే ఉండదు కాబట్టి గ్యాసెస్ అనేవి సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయమన్నమాట. ఓకే, సో గ్యాసెస్ ఎందుకు ఎగ్జిబిట్ చేయమంటే దానికి ఫ్రీ సర్ఫేసే ఉండదు, అది అట్మాస్ఫియర్కి ఓపెన్ చేస్తే అది ఎవాపరేట్ అయిపోతుంది. సో సర్ఫేస్ టెన్షన్ వచ్చేసరికి ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తాయి, ద ప్రాపర్టీ వచ్చేసరికి లిక్విడ్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తాయి. దట్టు లిక్విడ్ సర్ఫేస్ ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట ఈ ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ exhibited property of the liquid surface. It will be exhibited only by the surface of the liquid, not inside the liquid. Inside liquid property కాదు ఇది. సో ఇక్కడ ఈ అనాలిసిస్ చూడండి. ఫర్ సపోజ్ మనం ఈ లిక్విడ్ సర్ఫేస్లో ఇన్సైడ్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాము, అవుట్ సైడ్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏమో సేమ్ మాలిక్యూల్ సరౌండ్ అయి ఉన్నాయి, ఇక్కడ కొహెసివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి ఏమో సరౌండింగ్స్లో ఇక్కడ వచ్చేసరికి ఏమో లిక్విడ్ పార్టికల్స్ యాక్ట్ అవుతున్నాయి, బయట నుంచి ఎయిర్ మాలిక్యూల్స్లో అడ్హెసివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఈ అడ్హెసివ్ ఫోర్సెస్ తక్కువ ఉండడం వల్ల నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది సర్ఫేస్ మాలిక్యూల్స్ మధ్య. దానివల్ల ఏమవుతుంది అంటే సర్ఫేస్కి సమ్ కర్వేచర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆ కర్వేచర్ ఫామ్ అవుతూ ఆ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండటం వల్ల ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రేన్. ఇది దాని గురించి డీటెయిల్స్ ఒకసారి ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను. లెట్స్ కన్సిడర్ ఏ 2 fluid molecules, one at the liquid surface and one inside the liquid. Inside molecule is surrounded by liquid molecules from all sides. Liquid molecules surround అయి ఉన్నాయి. The attractive forces applied on these molecules by surrounding molecules, that is cohesive force. ఎందుకు cohesive force? Liquid molecules ఏ కాబట్టి. Balances each other because of symmetry. There is no net force acting on the molecule. సో సిమెట్రీ వలన నెట్ ఫోర్స్ యాక్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఈ మాలిక్యూల్ మధ్య అది జీరో అయిపోద్ది అనమాట.
అదేవిధంగా ఇఫ్ యూ సీ సర్ఫేస్ మాలిక్యూల్, ఇట్ ఇంటరాక్ట్స్ విత్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ బిలో అండ్ సైడ్స్ నుంచి కూడా, సర్ఫేస్ సైడ్స్ నుంచి కూడా మాలిక్యూల్స్, అండ్ ఎయిర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద అబౌవ్, ఎయిర్ మాలిక్యూల్స్ అబౌవ్ నుంచి అట్రాక్ట్. ద అట్రాక్టివ్ ఫోర్సెస్ అప్లైడ్ ఆన్ దిస్ లిక్విడ్ మాలిక్యూల్ బై ద ఎయిర్ మాలిక్యూల్, దట్ ఈస్ అడ్హెసివ్ ఫోర్స్ అనుకుంటాం. ఎందుకు? లిక్విడ్కి ఎయిర్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ కాబట్టి. ఆర్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు అడ్హెసివ్ ఫోర్స్. ఓకే, దట్ మీన్స్ లిక్విడ్ మాలిక్యూల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ కంటే అది తక్కువగా ఉంటుంది. దెర్ ఈజ్ సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ మాలిక్యూల్స్ ఆఫ్ ద లిక్విడ్. నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, విచ్ టెండ్స్ టు పుల్ ద మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ టువర్డ్స్ ఇంటీరియర్ ఆఫ్ ద లిక్విడ్. అంటే ఆ లిక్విడ్ మాలిక్యూల్స్ని డౌన్వర్డ్కి పుల్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో it is a result as a result of this net downward force. ఆ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ విల్ బి పుల్డ్ డౌన్. సర్ఫేస్ ఏమవుతుందంటే కిందకి పుల్ చేస్తుంది అనమాట. ఆ సర్ఫేస్, లిక్విడ్ సర్ఫేస్ని కిందకి పుల్ చేస్తుంది ఈ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్. దానివల్ల ఏ కర్వేచర్ ఈజ్ ఫార్మ్డ్ టు ద సర్ఫేస్. దీనికి ఒక కర్వేచర్ వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఇట్ డెవలప్స్ డెవలప్స్ ఏ టెన్షన్ ఇన్ ద సర్ఫేస్. సర్ఫేస్లో టెన్షన్ డెవలప్ అవుతుంది, విచ్ ఈజ్ సిమిలర్ టు ద టెన్షన్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్. సో స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్లో ఏదైతే టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుందో, లైక్ ఎలాస్టిక్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అలాగా సర్ఫేస్లో సమ్ టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఈజ్ నోన్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. ఆర్ యూ కెన్ సే ద ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆ సర్ఫేస్లో దాన్ని సర్ఫేస్ టెన్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ద లిక్విడ్ సర్ఫేస్, this liquid surface acts like a stretched elastic membrane under tension. This is the reason why iron needle గానీ లేకపోతే స్మాల్ వెయిట్ ఉన్న స్టీల్ పిన్స్ కానీ లేకపోతే వాటర్ ట్రేడర్స్, దట్ కెన్ బి మస్కిటోస్ కానీ, కెన్ బి ఫ్లోట్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవడానికి గల కారణం అనమాట ఇది. సో డెన్సిటీస్ ఎక్కువ ఉన్నా సరే ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? ఈ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవటం వల్ల ఆ వెయిట్ని అది రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫర్ సపోజ్ ఇది పిన్ అనుకుంటే, ఈ స్టీల్ పిన్ దీని వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంటే ఈ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్లో ఉన్న ఇంటర్నల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దీన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు దీన్ని రెసిస్ట్ చేస్తుంది. ఎంత వెయిట్ రెసిస్ట్ చేస్తుంది ఆ లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్. బ్రీఫ్ మాలిక్యులర్ లెవెల్లో దేని వల్ల సర్ఫేస్ టెన్షన్ ప్రొడ్యూస్ అయింది అనేది మనకు ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం? సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, సో ఇంటర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద సర్ఫేస్. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఒకవేళ ఫర్ సపోజ్ ఒక కంటైనర్ ఆఫ్ వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ తీసుకుంటే ఇది సర్ఫేస్ అనుకుంటే, ఈ సర్ఫేస్లో ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది అనుకున్నాం కదా, దాంట్లో ఉండే ఇంటర్నల్ ఫోర్సు యాక్టింగ్ అలాంగ్ ద సర్ఫేస్ పర్ యూనిట్ లెంత్, ఒక యూనిట్ లెంత్ మీద ఎంత ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది పర్ యూనిట్ లెంత్ మీద అనేది డెఫినేషన్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ దీని డెఫినేషన్ చూస్తే సర్ఫేస్ టెన్షన్ వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ internal force acting along the surface. Internal force acting along the surface. సర్ఫేస్ గుండానే యాక్ట్ అవుతుంది కదా ఇందాక మనం చూసినప్పుడు. ఫర్ సపోజ్ ఇది ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా ఇట్లా కర్వేచర్ వస్తే ఇది అలాంగ్ ద సర్ఫేస్ యాక్ట్ అవుతుంది. దీంట్లో ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది అలాంగ్ ద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అలాంగ్ ద సర్ఫేస్ పర్ యూనిట్ లెంత్. ఓకే, పర్ యూనిట్ లెంత్ normal to the hypothetical line drawn on the surface in each direction. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్
ఇవి లిక్విడ్తో ఫిల్ చేసాం అనుకుందాం. ఇది లిక్విడ్ సర్ఫేస్ని మనము టాప్ వ్యూలో నుంచి చూస్తే, ఫర్ సపోజ్ టాప్ వ్యూలో నుంచి దీని లిక్విడ్ సర్ఫేస్ వస్తే, ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుంటాం. ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఏదైనా ఒక లైన్ డ్రా చేస్తే ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద సమ్ హైపోథెటికల్ లైన్, యాక్చువల్ లైన్ కాదు, సమ్ హైపోథెటికల్ లైన్ డ్రా చేస్తే దీని మీద ఎంత ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దీని మీద ఇది ఏం చేస్తుంది, ఈ లిక్విడ్ సర్ఫేస్ దీన్ని ఇటువైపు, ఈ సర్ఫేస్ని ఇటువైపు ఫుల్ చేయాలని ట్రై చేస్తుంది. అదేవిధంగా ఈ సర్ఫేస్ని ఇటువైపు ఫుల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. సో ఈ హైపోథెటికల్ లేన్ ఏదైతే ఉందో దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఫర్ సపోజ్ ఈ టోటల్ ఫోర్సు ఎనీ వన్ డైరెక్షన్లో ఎఫ్ ఫోర్స్ అనుకుంటే, ఈ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే ఈ లెంత్ ఆఫ్ ద ఏదైతే లైన్ మనం కన్సిడర్ చేసామో దీని లెంత్ ఎల్ అనుకుంటే, ఈ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ హైపోథెటికల్ లైన్ పర్ యూనిట్ లెంత్ని మనము సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎందుకు ఈ లైన్ మీద యాక్ట్ అవుతుంది, ఫర్ సపోజ్ మనది ఇది లిక్విడ్ సర్ఫేస్ అనుకుంటే, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ సర్ఫేస్ని ఇటువైపు పుల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. అదేవిధంగా ఈ లైన్కి ఇటువైపు ఉన్న లిక్విడ్ ఏం చేస్తుంది, ఈ సర్ఫేస్ని ఇటువైపు పుల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. సో అక్రాస్ ద లైన్, ఈ లైన్ కింద కన్సిడర్ చేస్తే ఈ లైన్ మీద ఇటువైపు ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇటువైపు ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ లైన్ మీద నెట్ ఫోర్స్ చూస్తే జీరో అవుతుంది కానీ ఎనీ వన్ డైరెక్షన్లో చూస్తే ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది అనుకుంటే, ఈ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ని మనము సర్ఫేస్ టెన్షన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. దీని బేసిక్ డెఫినేషన్ అనమాట ఇది. ఓకే, సో దీని బేసిక్ డెఫినేషన్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాము. సో ఫర్ సపోజ్ ఓకే, దీని డెఫినేషన్ వచ్చేసింది. సో యూనిట్స్ ఏమవుతుంది, ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అన్నాము. సో ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అంటే ఫోర్స్ పర్ లెంత్, దట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్, ఎస్ఐ యూనిట్స్ అయింది అనమాట. న్యూటన్ పర్ మీటర్ ఏమైంది, ఎస్ఐ యూనిట్స్ అయిపోద్ది. సో దీన్ని ఏ విధంగా మనము చెప్పొచ్చు, ఫర్ సపోజ్ ఇది లిక్విడ్ అనుకుందాము. ఈ లిక్విడ్ సర్ఫేస్ సర్క్యులర్ షేప్ కంటైనర్ అనుకుంటే ఈ లిక్విడ్ సర్ఫేస్ తీసుకొని ఫర్ సపోజ్ ఒక లైన్ ఏబి అనేది మనం కన్సిడర్ చేసుకుందాము. ఈ లైన్ ఏబిలో ఈ సైడ్ ఉన్న లిక్విడ్ని ఏం చేస్తుంది, ఇటువైపు పుల్ చేసుకోవాలని చెప్పేసి ఇటు సర్ఫేస్ మనం సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇటు సైడ్ ఉన్న లిక్విడ్ని ఇటు సైడ్ పుష్ చేసుకొని ఈ సర్ఫేస్ ట్రై చేస్తుంది అనమాట. సో ఇది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది, నార్మల్ టు ద లైన్ యాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఫోర్స్ కూడా నార్మల్ టు ద లైన్ యాక్ట్ అవుతుంది. సో ఈ ఏబీ లైన్ లెంత్ ఏదైతే ఉందో, ఇమాజినరీ లైన్ ఏబీ లైన్ లెంత్ని ఎల్ అనుకుంటే, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫోర్స్ యాక్టింగ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ద ఆ హైపోథెటికల్ లైన్ని మనం సర్ఫేస్ టెన్షన్ లాగా డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒకసారి ఆ నోట్స్ చూద్దాము. ఓకే, సో డెఫినిషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ డెఫినిషన్ చూస్తే, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇంటర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద సర్ఫేస్. ఇంటర్నల్ ఫోర్స్ ఇన్ ద సెన్స్ సర్ఫేస్ టెన్షన్. ఆ ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్డ్ మెంబర్లో, దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ అలాంగ్ ద సర్ఫేస్ పర్ యూనిట్ లెంత్ నార్మల్ టు ద హైపోథెటికల్ లైన్ డ్రాన్ ఆన్ ద సర్ఫేస్. ఆ సర్ఫేస్ మీద ఒక హైపోథెటికల్ లైన్ డ్రా చేస్తే ఆ హైపోథెటికల్ లైన్కి నార్మల్ టు ద హైపోథెటికల్ లైన్ పర్ యూనిట్ లెంత్కి ఎంత యాక్ట్ అవుతుందో చూస్తే దాన్ని సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. సో ఎస్ఐ యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ అవుద్ది. సో ఈ సర్ఫేస్ మీద ఏబి అనే ఒక లైన్ డ్రా చేసాము, ఏబి అనే ఒక హైపోథెటికల్ లైన్ కన్సిడర్ చేసాము. ఏబి అనే హైపోథెటికల్ లైన్ కన్సిడర్ చేస్తే ఈ లిక్విడ్ని ఇటువైపు పుల్ చేయాలని ఈ సర్ఫేస్ ట్రై చేస్తుంది, ఈ లిక్విడ్ని ఇటువైపు పుల్ చేయాలని ఈ సర్ఫేస్ ట్రై చేస్తుంది. ఏబికి ఇటువైపు ఇటు సైడ్ ఉన్నది. సో ద ఇమాజినరీ లైన్ ఏబి డివైడ్స్ ద లిక్విడ్ సర్ఫేస్ ఇంటూ టూ పార్ట్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పార్ట్. సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ the two parts of the surface pull each other towards their side. So ఆ లిక్విడ్ సర్ఫేస్ని ఇటువైపు పుల్ చేయాలని ఇటు ట్రై చేస్తుంది, ఏబికి రైట్ సైడ్ ఉన్న సర్ఫేస్ని లెఫ్ట్ సైడ్ పుల్ చేయాలని లెఫ్ట్ సైడ్ పార్ట్ ట్రై చేస్తుంది అనమాట. వై? డ్యూ టు ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ. సో ఏ ఫోర్స్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ఏబి యాక్ట్ అవుతుంది అనమాట. దీస్ ఫోర్సెస్ ఆఫ్ పుల్ ఆర్ పర్పెండిక్యులర్ టు లైన్ సపరేటింగ్ ది టూ పార్ట్స్ ఆర్ టాంజెన్షియల్ టు ది సర్ఫేస్. సో ఈ ఫోర్స్ ఎఫ్ ఏదైతే యాక్ట్ అవుతుందో అది ఈ లైన్ ఏబికి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది, 90 degrees పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అలాంగ్ ద సర్ఫేస్ యాక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇది సర్ఫేస్ కర్వేచర్ అనుకుంటే ఇది అలాంగ్ ద సర్ఫేస్ యాక్ట్ అవుతుంది అనేది.
ఓకే, సో టాంజెన్షియల్ టు ద సర్ఫేస్ అనమాట. సో ఇన్ దిస్ రెస్పెక్ట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ బిహేవ్స్ లైక్ ఎ స్ట్రెచ్డ్ రబ్బర్ షీట్, or you can say stretched elastic membrane. The stretched rubber sheet which is stretched from all sides is in the state of tension. Okay, so tensile internal force produce అవుతుంది. So that force is equals to internal force ఎంత యాక్ట్ అవుతుంది, ఫర్ సపోజ్ దాని సిగ్మా అనుకుంటే, విచ్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ అనుకుంటే, సిగ్మా ఇంటూ ఎల్ ఈచ్ వన్ సైడ్. సో దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎల్. సో ఫోర్స్ ఎఫ్ ఏంటిది, ఫోర్సెస్ ఎగ్జర్టెడ్ ఆన్ ఈచ్ అదర్ బై ద అదర్ పార్ట్. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ మీద, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ మీద ఎగ్జర్ట్ చేసిన ప్రెషర్ along the surface across a line of length L. So surface tension ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ a imaginary or you can say hypothetical line drawn on the surface perpendicular normal to the line యాక్ట్ అయితే ఏదైతే అవుతుందో దాని పర్ యూనిట్ లెంత్ ని మనము సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద డెఫినేషన్ మాత్రమే. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. యాజ్ కంపేర్ టు ఈ డెఫినేషన్తో కంపేర్ చేస్తే అది మనకి మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే ఈ మనం ఏదైతే ఇప్పుడు ఫార్ములా చెప్పామో ఆ ఫార్ములా మీద ఒక చిన్న క్వశ్చన్ లాగా చూస్తే, ఇక్కడ చూడండి, ఏ వాటర్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ బీకర్ ఆఫ్ రేడియస్ 5 మీటర్. కన్సిడర్ ఏ డయా ఆఫ్ ద బీకర్ on the surface of the water. Find the force by which the surface on one side of the diameter pulls the surface on the other side take surface tension. సో మనం ఏం చెప్పుకున్నాం, ఆ పుల్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దానికి పర్ యూనిట్ లెంత్నే మనం సర్ఫేస్ టెన్షన్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు వాడు ఫోర్స్ని అడుగుతున్నాడు. ఓకే, సో ఒక డయామీటర్ కన్సిడర్ చేసాము. ఇందాకని ఇమాజినరీ లైన్ అంటూ ఒకటి తీసుకున్నాం కదా ఏబి. ఇప్పుడు ఆ ఇమాజినరీ లైన్ని డైరెక్ట్గా డయామెట్రిక్ లైన్ అంటున్నాడు, డయామీటర్ లైన్ అంటున్నాడు. సో వాడు ఏం అడుగుతున్నాడంటే, ఈ డయామీటర్కి ఒక సైడ్ ఉన్నది ఈ సైడ్కి సర్ఫేస్ని పుల్ చేస్తుంది, దాన్ని ఎఫ్ ఫోర్స్ కింద తీసుకుంటే. ఓకే, సో డయా ఆఫ్ ద బీకర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్, ఫైండ్ ద ఫోర్స్ బై విచ్ సర్ఫేస్ ఆఫ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద డయామీటర్, ఈ డయామీటరు పుల్స్ ది సర్ఫేస్ ఆన్ ద అదర్ సైడ్, ఈ సర్ఫేస్ని ఇటు సైడ్కి పుల్ చేస్తుందని ఎఫ్ ఫోర్స్ అనుకుంటే ఆ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఏం డిఫైన్ చేసుకున్నాము, ఈ ఫోర్స్ ఎంత ఉంటుందంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఆ లెంత్ ఆఫ్ ద ఇమాజినరీ లైన్ అనుకున్నాము. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద వాటర్ ఎంత 0.075 అని ఇచ్చాడు న్యూటన్ పర్ మీటర్, ఇంటూ లెంత్ ఏమవుద్ది, డయామీటర్ ఆఫ్ ద కంటైనర్ అవుద్ది. సో 0.075 ఇంటూ డయామీటర్ అంటే వాడు ఇచ్చింది రేడియస్. సో డయామీటర్ కింద 10 సెంటీమీటర్ ఇంటూ 10⁻⁻² వేస్తే మీటర్లోకి వచ్చింది. సో ఓవరాల్గా యూ విల్ గెట్ 7.5 ఇంటూ 10⁻³ న్యూటన్స్ అనమాట. ఓకే, సో మనకి బేసిక్ డెఫినేషన్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఈ విధంగా ఉంది. ఓకే ఓకే ఇది బేసిక్ మనకు ఫస్ట్ డిఫైన్ చేసుకున్న దీని డెఫినేషన్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉన్నది ఇదనమాట. సో దీని తర్వాత వచ్చేసరికి ఈ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా సర్ఫేస్ ఎనర్జీ ఎలా వస్తుంది, సర్ఫేస్కి సమ్ ఎనర్జీ, దానికి సమ్ ఎనర్జీ పొసెస్ అయి ఉంటుంది అనమాట డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో ఆ సర్ఫేస్ ఎనర్జీ ఎలా పొసెస్ వస్తుంది, ద సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ రిలేటెడ్ టు సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ ఎనర్జీ రిలేటెడ్ టు సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో లిక్విడ్ సర్ఫేసు ఎందుకు సర్ఫేస్ ఎనర్జీని పొసెస్ అయి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అసలు మామూలుగా సర్ఫేస్ టెన్షన్ ద్వారా మనకి సర్ఫేస్ ఎనర్జీ ఎందుకు ఉంది లిక్విడ్ సర్ఫేస్ కంటే. ఫర్ సపోజ్ మనము లిక్విడ్ సర్ఫేస్ని చూస్తే ఏమవుతుందంటే, నార్మల్గా ఉండాల్సిన లిక్విడ్ సర్ఫేస్ ఈ విధంగా ఉండాలి మనకి, యాక్చువల్ మనకు మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమి లేకపోతే. సో దీంట్లో నార్మల్గా ఉండాల్సింది ఏమవుతుందంటే, సో ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్లో సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. ఎందుకు, సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవటం వలన
సో దాంట్లో ఉన్న రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అంటే సర్ఫేస్ మాలిక్యూల్లో సమ్ డౌన్వర్డ్ ఫోర్స్ అయితే ఉంది కదా, కోహెసివ్ ఫోర్స్. సో దట్ రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ మీద వర్క్ చేస్తుంది అనమాట. వర్క్ ఇన్ ద సెన్స్ నార్మల్గా ఉన్న సర్ఫేస్ని స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా తయారు చేసింది బై గివింగ్ సమ్ కర్వేచర్ ఇచ్చి దాన్ని ఒక స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా పుల్ చేస్తుంది అనమాట. స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా పుల్ చేస్తుంది. ఇది ఎవరు పుల్ చేశారు? ద రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆన్ ద సర్ఫేస్ మాలిక్యూల్స్. సో ఈ రెసిడ్యువల్ సర్ఫేస్ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో, రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ ద సర్ఫేస్ మాలిక్యూల్స్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ డన్ సమ్ వర్క్ ఆన్ ద సర్ఫేస్ ఇన్ పుల్లింగ్ ఇట్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్. సో ఈ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా స్ట్రెచ్ చేయడానికి దీని మీద సమ్ వర్క్ హ్యాస్ బీన్ డన్. దీని మీద వర్క్ డన్ జరిగింది. ఈ వర్క్ డన్ ఎవరు చేశారు? ద రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్. రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్ అంటే సర్ఫేస్ మాలిక్యూల్స్ మధ్య నెట్ ఫోర్స్ ఉంది కదా, సమ్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది కదా. సో అది వర్క్ చేసింది అనమాట ఈ దీని మీద. సో ఈ వర్క్ డన్ ఏదైతే ఉందో, ఈ వర్క్ దట్ హ్యాస్ బీన్ డన్ బై ద రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, దట్ సేవ్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. That saved as potential energy in the surface of the liquid. So ఈ surface of the liquid లో పొటెన్షియల్ ఎనర్జీ లాగా సేవ్ అయిపోయింది. ఏం సేవ్ అయింది? ఈ వర్క్ ఏదైతే ఉందో దట్ వాజ్ ద వర్క్ డన్ బై ద రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆన్ ద సర్ఫేస్ ఇన్ స్ట్రెచ్చింగ్ ఇట్ యాజ్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా స్ట్రెచ్ చేయడానికి దీని మీద వర్క్ డన్ జరిగింది. ఆ వర్క్ డన్ సేవ్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్. ఓకే, సో ఈ సర్ఫేస్ ఏదైతే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో సర్ఫేస్లో సేవ్ అయింది అనమాట, విచ్ ఈజ్ నోన్ యాజ్ సర్ఫేస్ ఎనర్జీ. సో ఇక్కడ ఈ వర్క్ డన్ అవ్వటం వల్ల దీని మీద అది సర్ఫేస్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో మనకి సిస్టమ్ ఏదైనా సరే స్టేబుల్ ఎప్పుడు ఉంటుందంటే, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద సిస్టమ్ ఎప్పుడైతే లీస్ట్ ఉంటుందో, మినిమం ఎనర్జీ ఉంటుందో, అప్పుడు ఆ సిస్టమ్ స్టేబుల్ కండిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ సర్ఫేస్కి సమ్ సర్ఫేస్ ఎనర్జీ పొసెస్ అయి ఉంది. సో ఈ సర్ఫేస్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు లీస్ట్ ఉంటుందో అప్పుడు ఇది స్టేబుల్ కండిషన్లో ఉందని చెప్పొచ్చు. సో సర్ఫేస్ ఎనర్జీ లీస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఈ లిక్విడ్ సర్ఫేస్ ఏరియా లీస్ట్ ఉన్నప్పుడు. లిక్విడ్ సర్ఫేస్ ఏరియా లీస్ట్ ఉంటే ఆటోమేటిక్గా సర్ఫేస్ ఎనర్జీ లీస్ట్ ఉంటుంది. సో సర్ఫేస్ ఎనర్జీ లీస్ట్ ఉంటే ఏమవుద్ది? ఇది స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఏదైనా సరే లిక్విడ్ దాని సర్ఫేస్ ఎనర్జీని మినిమం సర్ఫేస్ ఎనర్జీ ఉంచుకునేదానికి ట్రై చేస్తుంది. ఓకే, ఎందుకు ట్రై చేస్తుంది అంటే అది స్టేబుల్ కండిషన్ ఎందుకు ఉంటుంది? ఎనర్జీ మినిమం ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ కండిషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎనీ లిక్విడ్ దాని సర్ఫేస్ ఏరియాని మినిమం ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదే అనాలిసిస్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఈ సర్ఫేస్కి ఎందుకు ఎనర్జీ ఉంటుంది అనేది ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఒక లిక్విడ్ మాలిక్యూల్స్ని ఇన్సైడ్ ది లిక్విడ్ మాలిక్యూల్ తీసుకొని అండ్ అట్ ది సేమ్ టైం వన్ మాలిక్యూల్ ఆన్ ద సర్ఫేస్ ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేస్తే, ఈ ఇన్సైడ్ మాలిక్యూల్ ఈ సరౌండెడ్ బై ద సిమిలర్ లిక్విడ్ మాలిక్యూల్స్. సో దీని మీద అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆల్ డైరెక్షన్స్ నుంచి దీని మీద అట్రాక్టివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. అదే ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ మేము చూస్తే ఓన్లీ సైడ్స్ నుంచి బాటంలో దీని మీద అట్రాక్టివ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో దీని మీద యాక్ట్ అయ్యే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్సైడ్ లిక్విడ్ మాలిక్యూల్ మీద. అదేవిధంగా సర్ఫేస్ మీద యాక్ట్ అయ్యే లిక్విడ్ మాలిక్యూల్ మీద, సో ఈ లిక్విడ్ సర్ఫేస్ మాలిక్యూల్ మీద ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు ఇన్సైడ్ లిక్విడ్ మాలిక్యూల్ మీద. సో మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటే దట్ మీన్స్ ద మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏముంది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు సర్ఫేస్ మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్తో కంపేర్ చేస్తే సర్ఫేస్ మాలిక్యూల్ మీద పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ తక్కువగా ఉండటం వల్ల. ఓకే, సో మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ లెస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో సర్ఫేస్ మాలిక్యూల్కి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కంపేర్డ్ టు ఇన్సైడ్ మాలిక్యూల్. సో
సర్ఫేస్ మాలిక్యూల్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉండటం వలన సో సర్ఫేస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి సమ్ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది సర్ఫేస్ మాలిక్యూల్స్, సమ్ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ పొసెస్ అయి ఉంటుంది సర్ఫేస్ మాలిక్యూల్స్కి. సో లిక్విడ్ ఏం ట్రై చేస్తుందంటే సాధ్యమైనంత తక్కువ ఎనర్జీ పొసెస్ అవుతానికి ట్రై చేస్తుంది. ఎందుకు? స్టేబుల్ కండిషన్లోకి రావడానికి. సో అందుకనే ఏదైనా లిక్విడ్ వచ్చేసరికి దాని ఎనర్జీని దాని సర్ఫేస్ ఏరియాని సాధ్యమైనంత తక్కువ ఉంచుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. సర్ఫేస్ ఏరియాని ఎందుకు సర్ఫేస్ ఏరియాని తక్కువ ఉంచుకోవాలని ట్రై చేస్తుంది? సర్ఫేస్ ఎనర్జీని తక్కువ చేసుకోవడానికి, సో దట్ ఇట్ కెన్ అటైన్ స్టేబుల్ కండిషన్. సో ఇట్ ఈస్ సో సర్ఫేస్ టెన్షన్ని ఏ విధంగా ఇంకొక విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. యాజ్ పర్ సర్ఫేస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా డిఫైన్ చేయొచ్చు. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ సర్ఫేస్ డ్యూ టు విచ్ ఇట్ ట్రైస్ టు అటైన్ మినిమం సర్ఫేస్ ఏరియా. ఓకే, సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ప్రాపర్టీ డ్యూ టు విచ్ లిక్విడ్ వచ్చేసరికి సర్ఫేస్ ఏరియాని మినిమం చేసుకోవాలని ట్రై చేస్తారు అనమాట. సో మినిమం ట్రై చేయడం అంటే ష్రింక్ అవ్వాలని ట్రై చేస్తుంది, సర్ఫేస్ ఏరియాని తగ్గించుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. సో సర్ఫేస్ టెన్షన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ బై విచ్ ద లిక్విడ్ ట్రైస్ టు మినిమైజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాని ఎందుకు మినిమైజ్ చేసుకోవాలనుకుంటుంది? సర్ఫేస్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవడానికి. సర్ఫేస్ ఎనర్జీని ఎందుకు మినిమైజ్ చేసుకుంటుంది? స్టేబుల్ కండిషన్లోకి రావడానికి. సో సర్ఫేస్ మాలిక్యూల్స్కి ఎందుకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూసామన్నమాట. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? లెస్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, లేదా మనము ఈ రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో సర్ఫేస్ మాలిక్యూల్స్లో అవి సమ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ ఆన్ ద సర్ఫేస్ బై మేకింగ్ ఇట్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా చేయడానికి దాని మీద వర్క్ చేశారు. సో ఆ వర్క్ ఏదైతే ఉందో అది మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ లాగా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ద లిక్విడ్ సర్ఫేస్ పొసెస్ సమ్ సర్ఫేస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ లాగా సర్ఫేస్ ఎనర్జీని పొసెస్ అయి ఉంటాయి. సో ఆ సర్ఫేస్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవడానికి ఇవి సర్ఫేస్ ఏరియాని తక్కువ ఉంచుకోవాలని ట్రై చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ లేకపోతే సోప్ బబుల్స్ కానీ ఎందుకు స్పెరికల్ షేప్లోనే ఉంటాయి అని అడుగుతారు. సో లిక్విడ్ బబుల్స్ కానీ లేకపోతే సోప్ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్లోనే ఎందుకు ఉంటాయి అంటే టు మినిమైజ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. స్పెరికల్ షేప్లో ఉంటే ఎందుకు సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుందంటే ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్, ఏదైనా ఫర్ సపోజ్ సమ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్కి మినిమం సర్ఫేస్ ఏరియా ఉండేటట్లు ఏదైనా షేప్ మనం చూస్తే కన్సిడర్ చేస్తే అవుట్ ఆఫ్ ఆల్ షేప్స్లో స్పెరికల్ షేప్కి సర్ఫేస్ ఏరియా లీస్ట్ ఉంటుందన్నమాట. ఓకే, యూ కెన్ ఫర్ సపోజ్ సమ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ తీసుకొని నువ్వు క్యూబిక్ షేప్ కానీ లేకపోతే సిలిండ్రికల్ షేప్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే అవుట్ ఆఫ్ ఆల్ ద షేప్స్ ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ స్పెరికల్ షేప్కి ఆర్ యూ కెన్ సే స్పియర్ హ్యాస్ లీస్ట్ సర్ఫేస్ ఏరియా. సో దట్ ఈస్ ద రీజన్ వై లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ లేకపోతే సోప్ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్ని ఎందుకు తీసుకుంటాయి అంటే టు హ్యావ్ లీస్ట్ సర్ఫేస్ ఏరియా సో దట్ దే కెన్ పొసెస్ లీస్ట్ సర్ఫేస్ ఎనర్జీ సో దట్ దే కెన్ అటైన్ స్టేబుల్ కండిషన్ అనమాట. ఓకే, సో ఒకసారి నోట్స్ చూద్దాము వీటికి సంబంధించింది. ఇక్కడ సర్ఫేస్ ఎనర్జీ రిలేటెడ్ టు సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా సర్ఫేస్కి ఎందుకు ఎనర్జీ పొసెస్ అయి ఉంటుందంటే ద లిక్విడ్ సర్ఫేస్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్. ఎందుకు స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుందంటే సమ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బై ద రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్. రెసిడ్యువల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఆ సర్ఫేస్ మాలిక్యూల్ మీద నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది కదా, కోహెసివ్ ఫోర్సెస్, అది సర్ఫేస్ మాలిక్యూల్ మీద సర్ఫేస్ మీద వర్క్ చేసింది ఇన్ స్ట్రెచింగ్ ఇట్. సో దిస్ వర్క్ హ్యాస్ బీన్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ బై ద స్ట్రెచ్డ్ సర్ఫేస్. సో ఆ స్ట్రెచ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఈ వర్క్ డన్ని సేవ్ చేసుకుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్. లేదా ఇంకొక వేలో దీనికి సర్ఫేస్ ఎనర్జీ ఉందని ఏ విధంగా చెప్పొచ్చు అంటే మాలిక్యూల్స్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్ హ్యాస్ సమ్ ఎడిషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, సమ్ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది యాజ్ కంపేర్డ్ టు మాలిక్యూల్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఎలా చెప్పొచ్చు? కంపేర్డ్ టు ద లిక్విడ్స్ ఇన్ ద ఇంటీరియర్, దట్ ఎక్స్ట్రా ఎనర్జీ దట్ ఏ సర్ఫేస్ లేయర్ హ్యాస్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ ఎనర్జీ. సో ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్లో ఏదైతే ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ ఉందో దాన్ని మనము సర్ఫేస్ ఎనర్జీ కింద
డిఫైన్ చేస్తాం. సో మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, ఎందుకు ఎక్స్ట్రా పొసెస్ అయిందంటే ఇది రీజన్. ఏదైనా మాలిక్యూల్కి మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే దాంట్లో లెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. లెస్ పొటెన్షియల్ ఎనర్జీ అనొచ్చు, లేదా మోర్ నెగిటివ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండొచ్చు. సో లెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై సర్ఫేస్ మాలిక్యూల్ హ్యాస్ some extra potential energy. So this extra potential energy is considered as surface energy due to surface tension. Okay, so ikkada chudandi. So as the surface molecule has less intermolecular forces of attraction, less molecular forces compared to inside molecules, more potential energy to the surface molecules. Any system will be in stable condition when the energy possessed by the system is minimum. Thus the liquid tends to have minimum surface area, to have minimum surface energy, and to be in most stable condition. Most stable condition లోకి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి సర్ఫేస్ ఏరియాని మినిమం చేసుకుంటుంది. సో సర్ఫేస్ ఏరియా కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ property due to which the liquid surface the property of liquid surface due to which it tries to minimize its surface area. Okay, it tries to minimize its surface area. ఇది సెకండ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ అనమాట. ఫస్ట్ది వచ్చేసరికి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ని మనం ఒక టైప్ ఆఫ్ డెఫినేషన్ చేసాము. రెండోది వచ్చేసరికి ఇట్ ఈస్ ద ప్రాపర్టీ డ్యూ టు విచ్ ద లిక్విడ్ సర్ఫేస్ ట్రైస్ టు మినిమైజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎక్కడ సర్ఫేస్ ఏరియాని మినిమం చేసుకోవడానికి ట్రై చేస్తుంది? ఫస్ట్ వచ్చేసరికి లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ లేకపోతే సోప్ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్లోకి ఎందుకు స్పెరికల్ షేప్ని తీసుకుంటుందంటే ఇదే రీజన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్, వై లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ సోప్ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్లోకి ఉంటుంది? ఎందుకు స్పెరికల్ షేప్లోకి ఉంటుందంటే ద రీజన్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ. సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఎందుకంటే సర్ఫేస్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవడానికి దాని యొక్క సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. సో ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ మనకి స్పెరికల్ షేపే లీస్ట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. లీస్ట్ సర్ఫేస్ ఏరియా ఉంటుందంటే ఆటోమేటిక్గా లీస్ట్ సర్ఫేస్ ఎనర్జీని పొసెస్ అయి ఉంటుంది. సో స్టేబుల్ కండిషన్లో ఉంటుంది కాబట్టి స్పెరికల్ షేప్నే లిక్విడ్ డ్రాప్లెట్స్ కానీ లేదా సోప్ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్కి తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ ఒకటి చూడండి. రెయిన్ డ్రాప్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ డ్యూ టు ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎనీ లిక్విడ్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? మనమైతే ఇందాక ఒక డెఫినేషన్ డిఫైన్ చేసాం, దట్ ఈస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సమ్ ఇమాజినరీ లైన్ డ్రాన్ ఆన్ ద సర్ఫేస్ అండ్ నార్మల్ టు ద లైన్ ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ పర్ లెంత్ని మనము సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేసాము. ప్రాక్టికల్గా మనం సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలి? ప్రాక్టికల్గా మనం సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఓకే, సో దాన్ని చూద్దాం. Calculation of surface tension. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ దేని ద్వారా యూజ్ చేసేస్తాం అంటే యూజింగ్ యూ షేప్డ్ వైర్ ఫ్రేమ్ ఆపరేటర్స్. సో ఈ వైర్ ఫ్రేమ్ ఆపరేటర్స్ అంటే ఏముండదు, ఒక యూ షేపు ఒక ఫ్రేమ్ లాగా ఒక వైర్ ఫ్రేమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ వైర్ ఫ్రేమ్ ఉంటుంది. అలా విధంగా ఒక మూవబుల్ వైర్ని, ఇది వచ్చేసరికి ఇది మూవబుల్ వైర్ అనమాట, దీనికి అటాచ్ చేసి ఉంటుంది అనమాట ఈ మూవబుల్ వైర్ని. ఓకే, ఇది వచ్చేసరికి ఏమో ఫిక్స్డ్ వైర్, ఇది వచ్చేసరికి ఏమో ఇది మూవబుల్ వైర్ అనమాట. ఓకే, ఈ వైర్ విడ్త్ బి అనుకుంటే ఈ యూ షేప్డ్ వైర్ ఫ్రేమ్ ఆపరేటర్స్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుపోయి ఒక సోప్ బబుల్ ఏదైతే మనకి లిక్విడ్కి మనము సర్ఫేస్ టెన్షన్ ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని ఫర్ సపోజ్ అది లిక్విడ్ అనుకుంటే సోప్ బబుల్లో దాన్ని డిప్ చేస్తాం అనమాట. దీన్ని డిప్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ డిప్ చేసి బయటికి తీసిన తర్వాత ఏమవుద్దంటే దీని మీద ఒక ఫిల్మ్ ఫామ్ అవుద్ది. ఓకే, ఆ లిక్విడ్ ఫిల్మ్ లేకపోతే సోప్ ఫిల్మ్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని ఫిల్మ్ ఫామ్ అవుద్ది. ఫిల్మ్ ఇన్ ద సెన్స్
మనకి బుడకలు ఊదటానికి ఒక లిక్విడ్లో తీసి బయటికి ఊదుతుంటే బుడకలు వస్తాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ దీన్ని బయటికి తీసి అట్లాగే ప్లేస్ చేస్తే ఏమవుద్దంటే, బయటికి తీసి వదిలేస్తే ఇది ఈ లిక్విడ్ ఏం ట్రై చేస్తుందంటే దీని సర్ఫేస్ ఏరియాని, ఈ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని, ఈ సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేయడం అంటే ఈ మూవబుల్ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఇటు సైడ్ పుల్ చేస్తుంది అనమాట. ఇటు సైడ్ పుల్ చేస్తుంది. ఎందుకు పుల్ చేస్తుంది? ఒకవేళ నార్మల్గా అట్లా ప్లేస్ చేసి వదిలేస్తే ఎందుకు పుల్ చేస్తుంది అంటే ఈ సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి ఈ మూవబుల్ వైర్ ఏదైతే ఉందో దాన్ని ఇటు సైడ్కి పుల్ చేస్తుంది. సో దట్ ద లిక్విడ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది ఇటు సైడ్ పుల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి స్టాప్ చేయడానికి వీ అప్లై సమ్ అవుట్వర్డ్ ఫోర్స్ ఎఫ్ని మనం అప్లై చేస్తాం. ఓకే, అవుట్వర్డ్ ఫోర్స్ని ఎఫ్ అప్లై చేస్తాం అనమాట. సో ఈ ఎఫ్ అవుట్వర్డ్ ఫోర్స్ ఎఫ్ దేన్ని రెసిస్ట్ చేస్తుంది? ఇది వచ్చేసరికి ఏమో మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ వీ హ్యావ్ అప్లైడ్ ఈ రింగ్ మూవబుల్ వైర్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయకుండా ఆపడానికి. సో ఇటు సైడ్ నుంచి ఏం యాక్ట్ అవుతుంది? ఈ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా ఈ సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి దీని మీద ఇటువైపు ఇది పుల్ చేస్తుంది, లిక్విడ్ పుల్ చేస్తుంది. ఓకే, సో ఎఫ్ వచ్చేసరికి మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసింది అనమాట. సో ఫర్ సపోజ్ ఇది వైర్ చూస్తే మనం ఇట్లా ఒక సెక్షన్ కట్ చేసి చూస్తే మనం ఫిల్మ్ అంటే ఓన్లీ ఒక సర్ఫేస్ ఏరియానే ఉందనుకుంటాము. కానీ ఇక్కడ కట్ చేసి చూస్తే ఫర్ సపోజ్ ఇది వచ్చేసరికి మూవబుల్ వైర్ అనుకున్నాము, ఇది మామూలు వైర్ అనుకుంటే దీని మీద లిక్విడ్ సర్ఫేస్ ఈ విధంగా ఫామ్ అయితే దీనికి టూ సర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏమో ఈ సర్ఫేస్, ఇది లిక్విడ్ ఫిల్మ్ అనుకుంటే, రెండో సైడ్ వచ్చేసరికి ఈ సర్ఫేస్. ఓకే, సో దీన్ని డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా లిక్విడ్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. ఇటు సైడ్ లిక్విడ్ సర్ఫేస్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇటువైపు నుంచి ఇదేం చేస్తుంది? దీన్ని ఇటువైపు పుల్ చేస్తూ ఉంటుంది అనమాట. టూ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ నుంచి ఈ మూవబుల్ దాన్ని పుల్ చేస్తూ ఉంటుంది టువర్డ్స్. ఇది వచ్చేసరికి ఏమో ఫిక్స్డ్ వైర్, ఇది వచ్చేసరికి ఏమో మూవబుల్ వైర్. ఇది మనకు ఫామ్ అయిన ఫిల్మ్. ఈ ఫిల్మ్కి టూ సర్ఫేసెస్ ఉన్నాయి, టాప్ బాటమ్. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా ఇది పుల్ చేస్తే బాటమ్ నుంచి ఇది పుల్ చేస్తుంది అనమాట. సో టూ డైరెక్షన్స్ పుల్ చేస్తున్నాయి. సో ఈ పుల్లింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుద్ది? 2 times ఆఫ్ సిగ్మా, పైనుంచి ఒక సిగ్మా, కింద ఒక సిగ్మా. ఆ రింగ్కి 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి, లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేసెస్ 2 ఉన్నాయి కాబట్టి, ఐ మీన్ టు సే 2 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి, ఈ టాప్లో ఒక సిగ్మా, బాటంలో ఒక సిగ్మా, ఈ 2 సిగ్మా ఇంటూ ఎంత లెంత్ ఆఫ్ ద వైర్ మీద ఎంత యాక్ట్ అవుతుంది? ఇది బి లెంత్ ఆఫ్ ద వైర్ కాబట్టి ఇంటూ బి, ఇంత ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఈ ఎఫ్ ఫోర్స్. సో దీని దగ్గర నుంచి సిగ్మా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై 2 ఇంటూ బి. సో ఈ ఫార్ములా ద్వారా మనము సర్ఫేస్ టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ యూ షేప్డ్ వైర్ ఫ్రేమ్ ఆపరేటర్స్ గురించి చెప్తే, ఫస్ట్ ఈ ఆపరేటర్ని తీసుకుపోయి సోప్ సొల్యూషన్లో మనం డిప్ చేస్తాము. డిప్ చేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ఒక ఫిల్మ్ ఫామ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఈ ఆపరేటర్స్ని ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకుండా వదిలేస్తే ఇది పుల్ చేస్తుంది అనమాట. సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి ఈ మూవబుల్ వైర్ని అటు సైడ్ పుల్ చేసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఎఫ్ అప్లై చేస్తాం అనమాట. ఎఫ్ అప్లై చేసి ఈ మూవబుల్ వైర్ని మూవ్ అవ్వకుండా మనం ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండేట్లు తెస్తాము. సో ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే ఎఫ్ ఫోర్స్ ఎంత అప్లై చేసామో మనకు తెలుసు. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సిగ్మా ఇంటూ బి. 2 సిగ్మా ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఆర్ యూ కెన్ సే 2 సర్ఫేసెస్ ఉన్నాయి ఈ ఫిల్మ్కి, టాపు బాటము. సో ఈ 2F ఇంటూ విత్ లెంత్ ఆఫ్ ద ఈ వైర్ లెంత్ ఎంత ఉంది? బి కాబట్టి సిగ్మా వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్. సో లెంత్తో మల్టిప్లై చేస్తే బి లెంత్ ఆఫ్ ద వైర్ కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై 2బి. ఇది ఫ్రమ్ ఈక్విలిబ్రియం కండిషన్ నుంచి ఇది వచ్చింది అనమాట. ఓకే, సో ఫిల్మ్ వచ్చేసరికి దానికి 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఆ 2 ఇంటర్ఫేసెస్ ఆర్ యూ కెన్ సే 2 సర్ఫేసెస్ ఉంటాయి. 2 ఇంటర్ఫేసెస్ అంటే ఈ లిక్విడ్కి ఎయిర్కి ఉన్న ఇంటర్ఫేసెస్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇది సర్ఫేస్ టెన్షన్ క్యాలిక్యులేషన్ బై యూజింగ్ యూ షేప్డ్ వైర్ ఆపరేటర్స్ ద్వారా. దీంట్లో ఇంకొంచెం అనలైసిస్ చేస్తే ఫర్ సపోజ్
నా దగ్గర ఇది ఆపరేటర్స్ అనుకుందాము. ఈ ఆపరేటర్స్లో ఈ లిక్విడ్ ఫిల్మ్ ఫామ్ ఉంది. ఈ లిక్విడ్ ఫిల్మ్ ఫామ్ అయిన దాని మీద సమ్ ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా. ఈ ఎఫ్ ఫోర్స్ అప్లై చేసి ఈ మూవబుల్ వైర్ని ఇక్కడికి మూవ్ చేశాను అనుకుంటా. ఈ మూవబుల్ వైర్ని ఇక్కడికి మూవ్ చేశాను. లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ డిఎక్స్. సో డిఎక్స్ దీని డిస్టెన్స్ని మూవ్ చేశాను. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ అప్లై చేసి దాన్ని ఒక డిస్టెన్స్ డిఎక్స్కి మూవ్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి? వర్క్ హ్యాస్ బీన్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్ కదా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఆ డిస్టెన్స్ ఎంత మూవ్ అయింది డిఎక్స్ అనమాట. సో ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఏమవుద్ది? వర్క్ డన్ అయింది. ఈ వర్క్ డన్ దేనిగా కన్వర్ట్ అవుద్ది? సర్ఫేస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుద్ది కదా. సర్ఫేస్ ఎనర్జీ, ఆ న్యూ సర్ఫేస్ ఏదైతే ఫామ్ అయిందో దాని సర్ఫేస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఎఫ్ ఇందాక ఫార్ములా ద్వారా మనం ఏం డిరైవ్ చేసాం? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సిగ్మా ఇంటూ బి. ఓకే, సో 2 సిగ్మా ఇంటూ బి ఇంటూ డిఎక్స్ ఇది వర్క్ డన్కి ఈక్వల్ అవుద్ది. ఓకే, సో దీన్ని ఏమని రాయొచ్చు? 2 సిగ్మా ఇంటూ 2 ఇంటూ బి ఇంటూ డిఎక్స్ అని రాస్తే ఈ 2 ఇంటూ బి ఇంటూ డిఎక్స్కి దేనికి ఈక్వల్ అవుద్ది? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ఏరియాకి ఈక్వల్ అవుద్ది. ఇంక్రీజ్ ఇన్ ఏరియాకి ఏ విధంగా ఈక్వల్ అవుద్ది? ఫర్ సపోజ్ డిఎక్స్ లెంత్ మూవ్ అయింది. సో డిఎక్స్ ఇంటూ బి వచ్చేసరికి ఏమో టాప్లో ఇంక్రీజ్ అయిన సర్ఫేస్ ఏరియా. అదేవిధంగా మనకు బాటంలో కూడా ఉంది కదా ఈ ఫిల్మ్కి. సో 2 ఇంటూ బి ఇంటూ డిఎక్స్ ఏరియా. సో బి ఇంటూ డిఎక్స్ వచ్చేసరికి ఏమో టాప్లో ఇంక్రీజ్ అయిన సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా లిక్విడ్ ఫిల్మ్కి కింద కూడా ఇంక్రీజ్ అయింది కదా సర్ఫేస్ ఏరియా. సో ఇంక్రీజ్ అయిన సర్ఫేస్ ఏరియాని ఏమని చెప్పొచ్చు? 2 ఇంటూ బి ఇంటూ డిఎక్స్. సో ఓవరాల్గా ఏమైంది? సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ ఆర్ సిగ్మా ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో దీని ద్వారా నీకు ఒక డెఫినేషన్ ఏమొచ్చింది? వర్క్ డన్ ఆర్, ఈ వర్క్ డన్ దేంట్లో కన్వర్ట్ అయింది? ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియాలో కదా కన్వర్ట్ అయింది. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో ఏదైతే మనం వర్క్ డన్ చేసామో అది సర్ఫేస్ ఎనర్జీలో కన్వర్ట్ అయింది. దట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీలో అయింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో దీని ద్వారా మనము ఇంకొకటి డిఫైన్ చేసాము. డిఏ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో దీని ద్వారా మనము ఇంకొకటి డిఫైన్ చేయొచ్చు సర్ఫేస్ టెన్షన్కి. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ పర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో దీని ద్వారా మనము ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు సర్ఫేస్ టెన్షన్ని? ఇదే ఫార్ములా ద్వారా ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? నెక్స్ట్ పేజ్లో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. వర్క్ డన్ దేనికి వర్క్ డన్ చేసాం? వర్క్ డన్ టు ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా. వర్క్ డన్ టు ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఏదైతే వర్క్ డన్ చేసి మనం సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసామో ఆ సర్ఫేస్ ఏరియా అన్నమాట. సో వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అని మనం సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేయొచ్చు అనమాట. సో సర్ఫేస్ టెన్షన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ది సర్ఫేస్ ఏరియా ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్ని మనం సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో దీని ద్వారా మనకి యూనిట్స్ తీస్తే ఏమొస్తుంది? వర్క్ డన్ వచ్చేసరికి జౌల్స్లో ఉంటుంది. బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్, జౌల్స్ పర్ మీటర్ స్క్వేర్గా యూనిట్గా డిఫైన్ చేయొచ్చు. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే న్యూటన్ పర్ మీటరే వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యూనిట్. సో దీనికి మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే న్యూటన్ పర్ మీటరే వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఓవరాల్గా మనకి సర్ఫేస్ టెన్షన్కి సంబంధించి సర్ఫేస్ ఎనర్జీ టాపిక్ గురించి ఒకసారి నోట్స్ చూస్తే ఓకే. సో calculation of surface tension using U-shaped wire operators, U-shaped wire frame operators చూస్తే, సో ఇందులో ఏముందంటే ఒక మూవబుల్ వైర్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ఏ ఫిక్స్డ్ వైర్.
సో ఈ యూ షేప్లో ఉన్న ఫిక్స్డ్ వైర్ మీద ఈ మూవబుల్ వైర్ని ఫిక్స్ చేస్తాం. ఓకే, సో ఈజ్ అసెంబ్లీడ్ అండ్ డిప్డ్ ఇన్సైడ్ ఏ సోప్ సొల్యూషన్. ఈ సోప్ సొల్యూషన్లోకి డిప్ చేస్తాం. ఓకే, ఈ సోప్ సొల్యూషన్లో డిప్ చేసి బయటికి తీస్తే ఏమైందంటే మనకి లిక్విడ్ ఫిల్మ్ ఫామ్ అవుద్ది. ఈ లిక్విడ్ ఫిల్మ్ టెన్స్ టు ఫామ్ అవుద్ది దీని మీద. ఈ లిక్విడ్ ఫిల్మ్ ఏం చేస్తుందంటే దీని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి ఇట్ టెన్స్ టు పుల్ ద మూవబుల్ వైర్ ఇన్వర్డ్ టు డిక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ ట్రైస్ టు షింక్ అనమాట. ఈ సర్ఫేస్ ఏరియా షింక్ అవ్వాలని ట్రై చేస్తుంది. దీని మీద ఇట్ సైడ్ పుల్ అప్లై చేస్తుంది అనమాట. ఓకే, సో ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ నీడెడ్ టు రెసిస్ట్ దిస్ ఫోర్స్. సో మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తాము టు రెసిస్ట్ దిస్ పుల్ ఫ్రమ్ ద లిక్విడ్ సైడ్. ఓకే, ఏ సోప్ ఫిల్మ్ దట్ ఫార్మ్డ్ హ్యాస్ టూ సర్ఫేసెస్. ఓకే, ఈ సోప్ ఫిల్మ్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డిఫైన్ చేసామో ఈ సోప్ ఫిల్మ్ ఇక్కడ కట్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఏమో ఫిక్స్డ్ వైర్, ఇది వచ్చేసరికి ఏమో మూవబుల్ వైర్. వీటికి టూ లిక్విడ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. వన్ వచ్చేసరికి ఏమో టాప్ సర్ఫేస్ కింద, బాటమ్ వచ్చేసరికి ఇంకో సర్ఫేస్. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ ఒక సిగ్మా అప్లై చేస్తుంది, ఇక్కడ ఒక సిగ్మా అప్లై చేస్తుంది దీని మీద. సో నెట్ పుల్ ఫోర్స్ వచ్చేసరికి 2 సిగ్మా ఇంటూ బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ మూవబుల్ వైర్. సో దీని ఈక్విలిబ్రియం కోసము ఎఫ్కి ఈక్వల్ చేస్తే యూ విల్ గెట్ సిగ్మా వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోర్స్ దట్ వీ హ్యావ్ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ, the force that we have applied externally to resist this pulling divided by 2 into b అని వస్తుంది అనమాట. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్పస్కి. సో ఫిల్మ్ అంటే ఏంటి, లిక్విడ్ ఫిల్మ్ అని ఇస్తే దానికి 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఆర్ యూ కెన్ సే 2 సర్ఫేసెస్ అని ఉంటాయి అనమాట. ఓకే, సో దీంట్లో ఫర్దర్గా ఏం చేస్తామంటే ఈ ఫోర్స్ ఎఫ్ అప్లై చేసి లెట్స్ సపోజ్ సమ్ డిస్టెన్స్ ఎక్స్ మనము డిఎక్స్ని మనము ఇక్కడ డిఎక్స్ సమ్ డిస్టెన్స్ డిఎక్స్ని దీన్ని మూవ్ చేసాం అనుకుంటాం. అప్పుడు వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ది ఇన్ మూవింగ్ దిస్ మూవబుల్ వైర్ను మూవ్ చేయడానికి లేదా ఇంక్రీజ్ ఇన్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఎంత వర్క్ డన్ చేసాము, ఎఫ్ ఇంటూ డిఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎఫ్ ఇంటూ డిఏ వస్తుంది. సో డిఏ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫిలిం. ఆ వర్క్ డన్ దేనికోసం చేసాము, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి. సో ఆ వర్క్ డన్ ఏమవుద్దంటే ఈ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, సో దీని ద్వారా మనకి ఈ డెఫినేషన్స్ వస్తాయి అన్నమాట. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఆన్ ద లిక్విడ్ టు ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఎంత వర్క్ డన్ చేసాము సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అని మనం సర్ఫేస్ టెన్షన్ కింద డిఫైన్ చేస్తాము. సో ఆ వర్క్ డన్ దేని కింద కన్వర్ట్ అయిపోయిందని రాయొచ్చు, ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అని రాయొచ్చు, డివైడెడ్ బై దిస్ వన్. సో ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఎక్కువ హెల్ప్ అవుద్ది అనమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఈ డెఫినేషన్స్ మనకి ఎక్కువ హెల్ప్ అవుద్ది. సో దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఓకే, వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ డివైడెడ్ బై ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో ఇది ఒక డెఫినేషన్. సర్ఫేస్ టెన్షన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ పర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో యూనిట్స్ జౌల్స్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, జౌల్స్ పర్ మీటర్ స్క్వేర్లో రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే సో మనము సర్ఫేస్ టెన్షను ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ కొహెజన్ అని చెప్పుకున్నాము. ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద కొహెజివ్ ఫోర్సెస్ బిట్వీన్ మాలిక్యూల్స్, ఇంటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్లనే మనం చెప్పుకున్నాము, దట్ ఈస్ కొహెజన్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కొహెజివ్ ఫోర్సెస్ వీకెన్ అవుతాయి. ఈ కొహెజివ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న కొహెజివ్ ఫోర్సెస్ అవి వీక్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే కొహెజివ్ ఫోర్సెస్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్ఫేస్ టెన్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ద సర్ఫేస్ టెన్షన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద cohesion. As temperature increases, cohesive forces weakens. So cohesive forces weak అవటం వల్ల surface tension కూడా decrease అయిపోద్ది. ఓకే, అండ్ effect of pressure on surface tension is negligible. ఎందుకు ప్రెషర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా కోహెసివ్ ఫోర్సెస్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కాబట్టి సర్ఫేస్ టెన్షన్ మీద కూడా ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ నెగ్లిజిబుల్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ సర్ఫేస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సర్ఫేస్ టెన్షన్కి డెఫినేషన్స్. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే
ఈ సర్ఫేస్ ఎనర్జీ టాపిక్ అంటే ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది గివెన్ ప్రాబ్లం. Spherical droplet of radius are split into n smaller droplet of equal size. Okay, find the work required. సో మనకేమి ఇచ్చాడంటే ఫస్ట్ ఒక లార్జ్ స్పెరికల్ డ్రాప్లెట్ ఉందన్నాడు. స్పెరికల్ డ్రాప్లెట్. సో స్పెరికల్ డ్రాప్లెట్ అంటే లోపల లిక్విడ్ ఉంటుంది, బయట ఎయిర్ ఉంటుంది. సో ఓన్లీ వన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దీన్ని ఏం చేశారంటే వర్క్ డన్ చేసి n నెంబర్ ఆఫ్ స్మాలర్ డ్రాప్లెట్స్ కింద దీన్ని స్ప్లిట్ చేశాడు. ఎందుకు వర్క్ డన్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్న కంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి, సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది. సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంటే మనం వర్క్ డన్ చేసి దాంట్లో సర్ఫేస్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. అదే ఫర్ సపోజ్ చిన్న స్మాల్ బబుల్స్ ఉండి చిన్న డ్రాప్లెట్స్ ఉండి ఒక పెద్ద డ్రాప్లెట్గా ఫామ్ చేయాల్సి వస్తే అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనం వర్క్ చేయాల్సిన పని లేదు, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకు? సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఈ సర్ఫేస్ ఏరియా కంటే ఈ n నెంబర్ ఆఫ్ బబుల్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా n బబుల్స్ మొత్తం కన్సిడర్ చేస్తూ వచ్చే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లే. సో సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే సమ్ వర్క్, ఏదో ఒక వర్క్ డన్ చేసి ఈ లిక్విడ్ డ్రాప్లెట్ని దాన్ని స్ప్లిట్ చేయడానికి సమ్ వర్క్ డన్ చేసి దీనికి ఎనర్జీగా ఇంక్రీజ్ చేసామండి, సర్ఫేస్ ఎనర్జీగా. సో ఎంత సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అదే వర్క్ డన్కి ఎక్కువ అయింది అనమాట. సో ఎంత సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందో అది అంత మనకు వర్క్ డన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎంత సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యేది అనేది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్ వచ్చేసరికి సేమే. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్ అయితే సేమ్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్కి ఫార్ములా ఏంటిది? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πr³. సో దీన్ని క్యాపిటల్ R అనుకుంటాను. ఈ లిక్విడ్ డ్రాప్లెట్కి వచ్చేదానికి స్మాల్ r అనుకుంటాను. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n నెంబర్ ఆఫ్ బబుల్స్ కింద కన్వర్ట్ చేసి n × 4/3 πr³. సో దీని ద్వారా క్యాపిటల్ ఈ బబుల్కి ఉన్న ఆర్కి దీనికి ఉన్న రిలేషన్షిప్ ఏమొచ్చింది? r³ ఈజ్ ఈక్వల్స్ టు n × స్మాల్ r³. సో r ఈజ్ ఈక్వల్స్ టు r³ n whole to the power of 1/3 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r/n⁴ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆర్కి ఈక్వల్ అయిపోయింది. సో ఫస్ట్ రేడియస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ నీకు తెలిసింది. సో ఎంత ఎనర్జీ నీకు ఎంత అవుతుందంటే మనకు ఒక ఫార్ములా ఉంది, బేసిక్ ఫార్ములా, మనం ఇందాక టాపిక్లో చెప్పుకున్న దాంట్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఎనర్జీ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎంత సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది అనేది ఇంపార్టెంట్. సో సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే, సో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది ఎంత? సో ఫస్ట్ n నెంబర్ ఆఫ్ బబుల్స్కి 4πr² క్యాపిటల్ స్మాల్ r² మైనస్ 4π క్యాపిటల్ R². ఇది ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ సిగ్మా బట్టి మల్టిప్లై చేస్తే వర్క్ డన్ వస్తుంది. వర్క్ డన్ ఎంత రిక్వైర్మెంట్ వస్తుంది అనమాట. సో n × 4π. ఈ స్మాల్ ఆర్ని ఏ విధంగా రాయొచ్చు? రాసుకొని క్యాపిటల్ R డివైడెడ్ బై n⁴ హోల్ స్క్వేర్ మైనస్ 4πr². సో ఇది వచ్చేసరికి ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో వర్క్ డన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఎనర్జీ ఏమొస్తుంది? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ డెల్టా ఏ వస్తుంది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే సిగ్మా ఇంటూ ఈ డెల్టా ఏలో n × 4π r² n⁴ మైనస్ 4πr² అనమాట. సో దీంట్లో 4πr² కామన్ తీస్తే సిగ్మా ఇంటూ 4πr² n⁴ మైనస్ 2/3 మైనస్ 1, which you will get sigma 4πr² n⁴ 1/3 మైనస్ 1 అనమాట. సో ఇది ఓవరాల్గా వర్క్ డన్
ఆర్ లేకపోతే సర్ఫేస్ ఎనర్జీ ఇంక్రీజ్డ్. వర్క్ డన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత వర్క్ డన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఇది ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్లో రివర్స్లో ఇస్తే, ఐ మీన్ ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ బబుల్స్ని ఒక పెద్ద బబుల్గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఇంత అయితే ఈక్వల్ ఉందో వర్క్ డన్ ఏదైతే ఉందో ఈ ఇంత సర్ఫేస్ ఎనర్జీ ఆర్ యూ కెన్ సే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్పాలి. ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్పాలి. ఓకే, సర్ఫేస్ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకు? సర్ఫేస్ ఎనర్జీ ఎక్కువ నుంచి తక్కువకు వస్తుంది అంటే సర్ఫేస్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఎనర్జీ డిక్రీజ్ అవడం అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి లిక్విడ్ డ్రాప్లెట్కి. ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్లో మనకి సోప్ బబుల్ అని ఇస్తే ఏం చేయాలి? ఇదే క్వశ్చన్లో సోప్ బబుల్ ఇస్తే ఏం చేయాలి? సోప్ బబుల్ ఇస్తే మనకి ఏముందంటే ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సిగ్మా పేస్లో 2 సిగ్మా వస్తుంది. ఇప్పుడు సోప్ బబుల్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్ ఎన్ నెంబర్ ఆఫ్ సోప్ బబుల్స్ కింద డివైడ్ చేయడానికి ఎంత వర్క్ డన్ అవుతుందంటే 2 సిగ్మా ఇంటూ 4πr² ఇంటూ n⁻⁴ - 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ దీనికి ఈక్వల్ అవుద్ది. ఓకే, దీనికి ఈక్వల్ అవుద్ది అనమాట. సో సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది? 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కదా. సర్ఫేస్ ఏరియా 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది ఇన్ కేస్ ఆఫ్ సోప్ బబుల్లో. సో 2 టైమ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అయినా వేయచ్చు, లేకపోతే 2 టైమ్స్ ఆఫ్ సిగ్మా ఇంటూ 4πr² ఇంటూ n⁻⁻⁴ అనే వేయచ్చు అనమాట. ఓకే, ఇది స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా సర్ఫేస్ ఎనర్జీకి దీనికి ఉన్న రిలేషన్షిప్. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ డిమాన్స్ట్రేషన్ అనమాట. అంటే అసలు సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ అనేది ప్రాక్టికల్గా ఉన్నది, దాని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది అనేది డిమాన్స్ట్రేట్ చేసే ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ లాగా అనమాట. సో ఇది చూద్దాం. సో ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ డిమాన్స్ట్రేషన్ చూస్తే, ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ డిమాన్స్ట్రేషన్ చూస్తే ఫస్ట్ ఏం చేస్తామంటే మన దగ్గర ఒక నార్మల్ రింగ్ ఒకటి ఉంది. ఆ రింగ్ని తీసుకెళ్ళి ఒక సోప్ బబుల్లో పుష్ చేస్తాం. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఒకవేళ అడిగితే క్వశ్చన్ అడగొచ్చు థియరిటికల్ పార్ట్లో అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా దగ్గర ఒక సింపుల్ రింగ్ ఉందన్నమాట. ఆ రింగ్ని సోప్ సొల్యూషన్లో డిప్ చేస్తాను. డిప్ చేసినట్టు ఏమవుద్ది? ఒక ఫిల్మ్ ఫామ్ అవుద్ది. సో ఈ ఫిల్మ్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఒక లూప్ ఆఫ్ థ్రెడ్, లైట్ వెయిట్ థ్రెడ్ని, ఒక లూప్ అంటే రౌండ్ షేప్లో ఒక థ్రెడ్ని తీసుకొచ్చి ఆ థ్రెడ్ని దీని మీద ప్లేస్ చేస్తాను. ర్యాండమ్ షేప్లో ప్లేస్ చేస్తాను అనమాట. సో ర్యాండమ్ షేప్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుద్ది? ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదేమొచ్చేసరికేమో మొత్తం మనకి సోప్ ఫిల్ము, ఇది వచ్చేసరికేమో థ్రెడ్, ర్యాండమ్ షేప్లో థ్రెడ్ పడింది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ థ్రెడ్ పోర్షన్ లోపల ఒక చిన్న హోల్ చేస్తాం. హోల్ చేసినప్పుడు ఏమవుద్ది? ఇక్కడున్న ఫిల్మ్ బ్రేక్ అయిపోద్ది. ఇక్కడున్న ఫిల్మ్ ఏమవుద్దంటే ఇక్కడ హోల్ చేస్తే ఇక్కడున్న ఫిల్మ్ బ్రేక్ అయిపోద్ది. ఈ ఫిల్మ్ బ్రేక్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాము? దీన్ని తీసుకెళ్ళి సోప్ సొల్యూషన్లో పెట్టేస్తాం. సోప్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఒక సోప్ ఫిల్మ్ ఫామ్ అవుద్ది. ఇక్కడ ఈ సోప్ ఫిల్మ్ లోపల ఒక థ్రెడ్ని, ఒక ర్యాండమ్ షేప్లో ఉన్న లూప్ ఆఫ్ థ్రెడ్ని మనం ప్లేస్ చేస్తాం. లూప్ ఆఫ్ థ్రెడ్ అంటే రౌండ్గా కట్టేసిన థ్రెడ్. ఆ రౌండ్గా కట్టేసిన థ్రెడ్ని ప్లేస్ చేస్తే లైట్ వెయిట్గా ఉండటం వల్ల సోప్ సొల్యూషన్ లోపల ఉండిపోతుంది. ఆ థ్రెడ్ లోపల మనము ప్రిక్ ఏ హోల్ ఇన్ ద ఫిల్మ్ ఇన్సైడ్ ద లూప్. ఈ హోల్ ఇక్కడ ఈ లూప్ లోపల మనం ఒక హోల్ పెట్టేస్తాం అనమాట. హోల్ పెట్టేసినప్పుడు ఏమైందంటే నీకు లిక్విడ్ సర్ఫేస్ ఓన్లీ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నువ్వు ర్యాండమ్ షేప్లో ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా హోల్ పడుద్ది. ఇట్లా ఇదంతా లిక్విడ్ సర్ఫేస్ ఉంటుంది, ఆర్ యూ కెన్ సే సోప్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఈ సర్ఫేస్ ఏం చేస్తుందంటే ఈ సర్ఫేస్ ఇది మినిమం సర్ఫేస్ ఏరియా అటైన్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. మినిమం సర్ఫేస్ ఏరియా ఎందుకు అటైన్ చేసుకోవాలనుకుంటుంది? సర్ఫేస్ ఎనర్జీని డిక్రీజ్ చేసుకోవడానికి. సో మినిమం సర్ఫేస్ ఏరియాని అటైన్ చేయడానికి ఈ లూప్ ఆఫ్ థ్రెడ్ మీద ఏం చేస్తుందంటే ఫోర్స్ అప్లై చేస్తుంది ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్. దీని మీద ఈ లూప్ ఆఫ్ థ్రెడ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఫైనల్గా ఏమవుద్దంటే ఈ లూప్ ఆఫ్ థ్రెడ్ ఈ థ్రెడ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట ఈ సర్ఫేస్, ఈ లిక్విడ్. సో ఆ థ్రెడ్ ఏమవుద్దంటే లూప్ ఆఫ్ థ్రెడ్ సర్క్యులర్ షేప్లోకి వచ్చేస్తుంది. ఎందుకు సర్క్యులర్ షేప్లోకి వచ్చేస్తుంది? ఆల్ సైడ్స్ నుంచి ఈ లిక్విడ్ సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట దీని మీద, లిక్విడ్ ఫిల్మ్, సోప్ ఫిల్మ్. సో ఇది ఫైనల్గా సర్క్యులర్ షేప్లోకి వచ్చేస్తుంది.
ఇది ఏరియా మ్యాక్సిమం ఉంటుంది. సో దట్ ఈ ఏరియా ఏదైతే ఈ లిక్విడ్ ఫిల్మ్ ఏరియా ఏదైతే ఉందో అది మినిమం వచ్చేస్తుంది అనమాట. మినిమం పాసిబుల్ మినిమం ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డిమాన్స్ట్రేషన్ ఏమవుతుంది, సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ లిక్విడ్ సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఈ థ్రెడ్ లూప్ ఆఫ్ థ్రెడ్లో ఏమవుతుందంటే టెన్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దాని సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అని చెప్పొచ్చు. సో మనకి ఏం అడగొచ్చు, ఫర్ సపోజ్ ఈ ప్రాసెస్లో చెప్పి మీకు ఒక హోల్ చేస్తే ఆ థ్రెడ్లో ఏం ఫోర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, థ్రెడ్లో టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకు సర్ఫేస్ టెన్షన్ పుల్ చేస్తుంది కాబట్టి. ఓకే, థ్రెడ్లో లూప్ ఆఫ్ థ్రెడ్లో టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ థ్రెడ్ ఏ షేప్లోకి వస్తుంది, సర్క్యులర్ షేప్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో ద లిక్విడ్ సర్ఫేస్ pulls the thread and makes it circular shape and minimizes its liquid surface area. Loop has tendency to expand. Expand in the sense loop లో మనకి tensile stress ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సింపుల్ పాయింట్స్, దీనికి సర్ఫేస్ టెన్షన్కి గురించి సింపుల్ పాయింట్స్. సర్ఫేస్ టెన్షన్ ఏం చెప్తున్నాము, ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సర్ఫేస్ టెన్షన్ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు కోహెసివ్ ఫోర్సెస్ అని. సో కోహెసివ్ ఫోర్సెస్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కోహెసివ్ ఫోర్సెస్ వీక్ అయిపోతాయి, సో సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. సో అట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సిగ్మా ఆఫ్ వాటర్, దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 0.073 న్యూటన్ పర్ మీటర్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. 0.073 న్యూటన్ పర్ మీటర్. ఇది ఎప్పుడు ఏ ఇంటర్ఫేస్ దగ్గర, ఎయిర్తో ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు, అట్మాస్ఫియరిక్ ఎయిర్తో ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు. ఇది ఇంపార్టెంట్. ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సిగ్మా ఆఫ్ వాటర్ ఎంత అంటే 0.073 న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ అలాగే మెర్క్యూరీ వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నా అంటే మెర్క్యూరీకి ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది కంపేర్డ్ టు వాటర్. ఎందుకు ఉంటుంది, మెర్క్యూరీలో ఉండే కోహెసివ్ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి, కోహెసివ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో స్ట్రాంగ్గా ఉంటాయి కంపేర్డ్ టు వాటర్. కాబట్టి దీంట్లో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట మెర్క్యూరీలో. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ సర్ఫెక్టెంట్స్ అండ్ ఆల్కహాల్. సో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఏమైందంటే డిక్రీజ్ అయింది డ్యూ టు ఎడిషన్ ఆఫ్ సర్ఫెక్టెంట్స్ అంటే సోప్ సొల్యూషన్ కానీ, లేకపోతే డిటర్జెంట్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, వీటిని యాడ్ చేయడం వల్ల ప్యూర్ వాటర్కి దాని సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుద్ది. సర్ఫేస్ టెన్షన్ ఎందుకు డిక్రీజ్ అవుద్ది అంటే కోహెసివ్ ఫోర్సెస్ వీక్ అయిపోతాయి ఇవి యాడ్ చేయడం వల్ల, ఎడిషన్ ఆఫ్ సర్ఫెక్టెంట్స్ వల్ల, లైక్ సోప్ సొల్యూషన్ వల్ల, లేకపోతే డిటర్జెంట్స్ వల్ల, లేకపోతే ఆల్కహాల్ని యాడ్ చేయడం వల్ల దాని కోహెసివ్ ఫోర్సెస్ డిక్రీజ్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద వాటర్ డిక్రీజ్ అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సర్ఫేస్ టెన్షన్ ఇన్ సీ వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ చూస్తే సెలనిటీ ఎక్కువ ఉండడం అంటే సాల్టీ నేచర్ ఎక్కువగా ఉంటే దాంట్లో ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. వెన్ కంపేర్డ్ విత్ ఎక్కువ సెలనిటీ ఉన్న వాటర్తో కంపేర్ చేస్తే ఎక్కువ సెలనిటీ ఉన్న వాటర్లో ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో సర్ఫేస్ టెన్షన్ ఇన్ సీ వాటర్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ వాటర్, బికాస్ సెలనిటీ ఇంక్రీజ్ అయితే సర్ఫేస్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇవి బ్రీఫ్ పాయింట్స్ అనమాట, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, సో సర్ఫేస్ టెన్షన్ వాల్యూ అంతా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 0.073 వెన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు. మెర్క్యూరీకి ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు వాటర్. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే కోహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ వాటర్ ఏమైందంటే డిక్రీజ్ అవుద్ది వెన్ వీ యాడ్ సర్ఫెక్టెంట్స్ కానీ, లైక్ డిటర్జెంట్స్ని, సోప్ సొల్యూషన్స్ని లేదా ఆల్కహాల్ని యాడ్ చేస్తే డిక్రీజ్ అవుద్ది. సెలనిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సర్ఫేస్ టెన్షన్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే సీ వాటర్లో ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ప్యూర్ వాటర్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ వల్ల మనకి లిక్విడ్ డ్రాప్లెట్స్ ఇవన్నీ స్పెరికల్ షేప్లో ఉంటాయి అనుకుంటాము. ఓకే, సో వాటి లోపల ప్రెషర్ ఎంత, ఎక్సెస్ ప్రెషర్ ఎంత ఉంటుంది కంపేర్డ్ విత్ అవుట్ సైడ్ ప్రెషర్తో కంపేర్ చేస్తే వాటిలో ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ డ్రాప్లెట్ ఆఫ్ లిక్విడ్. ఓకే, వచ్చేసరికి ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్
డ్రాప్లెట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఎయిర్. డ్రాప్లెట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఎయిర్ అంటే లిక్విడ్ డ్రాప్లెట్ ఉంటుంది, సరౌండింగ్స్ ఎయిర్ ఉంటుంది. ఆర్ ఎక్సెస్ ప్రెషర్ ఆర్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్. ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ అంటే సరౌండింగ్స్ వాటర్ ఉంటాయి, ఇదంతా వాటర్ అనుకుంటే ఇక్కడ ఎయిర్ ఉంటుంది అనమాట, ఎయిర్ బబుల్ ఉంటుంది. సరౌండింగ్స్ వాటర్ ఉంటాయి, ఇక్కడ లోపల ఎయిర్ బబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కానీ ఈ రెండు కేసెస్లో మనకి కామన్ పాయింట్ ఏంటంటే లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 ఇంటర్ఫేస్ ఉన్నాయి, లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. ఇది ఒక ఇంటర్ఫేస్, లోపల మళ్ళీ లిక్విడే. ఇక్కడ చూస్తే ఈ లిక్విడ్ లేయరు ఎయిర్ ఇంటర్ఫేస్, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది. సో ఈ రెండు కేసెస్లో ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద డ్రాప్లెట్ సేమ్ ఉంటుందన్నమాట. దట్స్ వై మనం ఈ రెండు కేసెస్ని సేమ్గా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ డ్రాప్లెట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఎయిర్ ఆర్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్. ఈ రెండు కేసెస్ని సేమ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్సెస్ ప్రెషర్ ఎందుకు ఉంటుంది లోపల, ఈ ఎయిర్ బబుల్ లోపల కానీ లేకపోతే ఈ లిక్విడ్ డ్రాప్లెట్లో కానీ ఎక్సెస్ ప్రెషర్ ఎందుకు ఉంటుందంటే ఫస్ట్ లిక్విడ్ డ్రాప్ ఎక్స్పీరియన్సెస్ ప్రెషర్ డ్యూ టు దీంట్లో ఉండే ప్రెషరు 2 కండిషన్స్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి అవుట్ సైడ్ ప్రెషరు దట్ మే బి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయి ఉండవచ్చు, లేదా వేరే ఏదైనా ప్రెషర్ ద్వారా దీని మీద అవుట్ సైడ్ నుంచి ప్రెషర్ యాక్ట్ అవ్వచ్చు. ఎక్సెస్ ప్రెషర్ దీని మీద యాక్ట్ అవ్వచ్చు సమ్ ప్రెషర్. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ P1 అనుకోండి, అవుట్ సైడ్ ప్రెషర్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసరికి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల మనకి ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండింటి వల్ల మనకి ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రెషర్ వస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఇది నా దగ్గర ఒక బబుల్ ఇది అనుకుంటాను, దాని ఫర్ సపోజ్ ఇది లిక్విడ్ డ్రాప్లెట్ అనుకుంటాను. ఇది ఒక లిక్విడ్ డ్రాప్లెట్ అనుకుంటే ఫస్ట్ దీని మీద ఎక్స్టర్నల్గా సమ్ ప్రెషర్ యాక్ట్ అవుతుంటుంది. ఎక్స్టర్నల్గా డ్యూ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కానీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు సమ్ కండిషన్స్లో. ఓకే, సో దీన్ని P1 అనుకుంటాను. ఇది ఎక్స్టర్నల్గా ప్రెషర్ యాక్ట్ అవుతుంది ఈ డ్రాప్లెట్ మీద. సెకండ్ వచ్చేసరికి ఇది లిక్విడ్ సర్ఫేస్ కదా, ఇది లిక్విడ్ సర్ఫేస్. ఈ లిక్విడ్ సర్ఫేస్ ఏం చేస్తుంది, దీని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. సో దీని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అయ్యిందని చెప్పుకున్నాం మనం. ఇదేం చేస్తుంది, ఈ సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని ఇది ష్రింక్ అవ్వాలని ట్రై చేస్తుంది అనమాట. ఈ ష్రింక్ అవ్వాలని ట్రై చేసినప్పుడు ఈ లోపల ఉండే లిక్విడ్ మీద ఇది సమ్ ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ లోపల ఉండే లిక్విడ్ మీద ఈ సమ్ ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఈ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ దాని మీద లోపల ఉన్న లిక్విడ్ మీద సమ్ ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎందుకు ఎగ్జర్ట్ చేస్తుంది, ఈ బబుల్ యొక్క సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకుందాం ట్రై చేస్తుంది. ఎందుకు డిక్రీజ్ చేసుకొని ట్రై చేస్తుంది, సర్ఫేస్ ఎనర్జీని డిక్రీజ్ చేసుకోవడానికి. సో ఓవరాల్గా నీకు ఈ లోపల ఇన్సైడ్ లిక్విడ్ మీద నీకు రెండింటి వల్ల నీకు ప్రెషర్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏమో అవుట్ సైడ్ ప్రెషర్ అంటే దట్ కెన్ బి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేదా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ అయి ఉండొచ్చు. ఓకే, అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం అవుట్ సైడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది అనేది. సెకండ్ వచ్చేసరికి ఎడిషనల్గా ఏదైతే వస్తుందో అది సర్ఫేస్ టెన్షన్ వల్ల వస్తుంది అనమాట. ఎడిషనల్ ప్రెషర్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. సో ఈ లిక్విడ్ డ్రాప్లెట్ని నేను ఈ విధంగా కట్ చేసి చూస్తే ఫర్ సపోజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓన్లీ 1 ఇంటర్ఫేస్, లోపలంతా లిక్విడే ఉంటుంది. ఈ లిక్విడ్ డ్రాప్లెట్ లోపలంతా లిక్విడే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ యాక్ట్ అవుతుంది, సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది. త్రూఅవుట్ పెరిఫెరీ మీద సర్ఫేస్ టెన్షన్ యాక్ట్ అవుతుంటుంది. ఇక్కడ ఏం ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది, లోపల ఉన్న లిక్విడ్ ఈ ప్రెషర్ని రెసిస్ట్ చేసుకోవాలి కదా. ఏది ఈ ప్రెషర్ డ్యూ టు అవుట్ సైడ్ ప్రెషర్ కానీ లేకపోతే సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చిన ప్రెషర్ని రెసిస్ట్ చేసుకోవాలి. సో అవుట్ సైడ్ ప్రెషర్ని ఆటోమేటిక్గా రెసిస్ట్ చేసుకుంటుంది, కానీ ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చిన ప్రెషర్ ఏదైతే ఉందో అదే ఎడిషనల్ ప్రెషర్ అనమాట. సో ద చేంజ్ ఇన్ ప్రెషర్ ఆర్ లేకపోతే రిజల్టెంట్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని డెల్టా పి అని తీసుకుంటాం. సో నార్మల్గా ఒకవేళ ఇది లిక్విడ్ డ్రాప్లెట్ లేకపోతే ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రెషర్ ఉంటుంది.
ఈ పాయింట్ 1 దగ్గర ఎంత ప్రెషర్ అయితే ఉంటుందో పాయింట్ 2 కూడా అంతే ప్రెషర్ ఉండాలి. కానీ ఈ లిక్విడ్ డ్రాప్లెట్ ఫామ్ అవటం వల్ల ఏమైందంటే ఎడిషనల్గా నీకు సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వలన ఆ లోపల ఉన్న లిక్విడ్ని ఇది కంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంది. దీని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి. సో ఈ ఈ P2 అనేది P1 కంటే దేనివల్ల ఎక్కువైంది? సర్ఫేస్ టెన్షన్ వల్ల ఎక్కువ అయిపోయింది. సో దట్ డెల్టా P ఏదైతే ప్రెషర్ ఏదైతే ఉందో అది సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చింది. ఆ ఎడిషనల్ ప్రెషర్ లేకపోతే ఎక్స్ట్రా ప్రెషర్ దేని వల్ల వచ్చిందా అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చింది, ఎక్స్ట్రా ప్రెషర్. కాకపోతే టోటల్ ప్రెషర్ మాత్రం అవుట్ సైడ్ ప్రెషర్ వల్ల ప్లస్ ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఈ రెండింటిని ఈక్విలిబ్రియంలో ఈక్వేట్ చేస్తే డెల్టా ప్రెషర్ ఫోర్స్, ఎక్స్ట్రా ప్రెషర్ ఫోర్స్ వచ్చేసరికి డెల్టా P ఇంటూ ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుంది? π/4 ఇంటూ d² మీద యాక్ట్ అవుతుంది. ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? సిగ్మా ఇంటూ ఈ పెరిఫరీ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి π ఇంటూ d. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు డెల్టా P ఈజ్ ఈక్వల్స్ టు 4 sigma/d వస్తుంది అనమాట. డెల్టా P ఈజ్ ఈక్వల్స్ టు 4 sigma/d వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ లిక్విడ్ డ్రాప్లెట్లో ఎంత ఎక్సెస్ ప్రెషర్ ఉందంటే దీన్ని కన్సిడర్ చేస్తాము. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ నీ దగ్గర ఒక లిక్విడ్ డ్రాప్లెట్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఉంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ప్రెషర్ P2 అనుకుంటే నీకు అవుట్ సైడ్ ప్రెషర్ P1 అనుకుంటే P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 4 sigma/d అని రాస్తాము. లేకపోతే డెల్టా ప్రెషర్ దట్ ఈస్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద లిక్విడ్ డ్రాప్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 sigma/d అనేదాన్ని మనం చూపిస్తాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎక్సెస్ ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈస్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ లిక్విడ్ విత్ రెస్పెక్ట్ టు అవుట్ సైడ్ ప్రెషర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఒకవేళ లిక్విడ్ డ్రాప్లెట్ అట్మాస్ఫియర్లో ఉందనుకుంటే, ఎయిర్లో ఉందనుకుంటే ఇక్కడ P1 వచ్చేసరికి P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అక్కర్ అవుద్ది. ఓకే, P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని రాయొచ్చు. ఫర్ సపోజ్ నా దగ్గర ఈ కండిషన్ ఉంది, ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ లోపల లిక్విడ్ ఉంది, లిక్విడ్ లోపల ఒక బబుల్ ఉంది, లిక్విడ్ డ్రాప్లెట్ ఎయిర్ బబుల్ ఉంది. ఈ కేసులో P1 ఇన్సైడ్ P2 ఉంటే P1 వచ్చేసరికి P అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. P1 వచ్చేసరికి ఫర్ సపోజ్ ఈ స్టాటిక్ కండిషన్ అనుకుంటే H అనుకుంటే P1 వచ్చేసరికి ρgH అవుద్ది. P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 4 sigma/d అవుద్ది ఈ కండిషన్లోనైనా సరే. ఓకే, సో P1 వచ్చేసరికి ఆల్వేస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పడానికి మాత్రం ఈ పర్టికులర్ కండిషన్ చెప్పాను. ఓకే, సో P1 వచ్చేసరికి ఆ లిక్విడ్ డ్రాప్లెట్కి అవుట్ సైడ్ ప్రెషర్, సరౌండింగ్ ప్రెషర్ అనమాట. P2 వచ్చేసరికి ఇన్సైడ్ ప్రెషర్. P2 ఆల్వేస్ P1 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వల్ల ఆ బబుల్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంది, దాని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి. సో P2 ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే 4 sigma/d, బోత్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ అయినా లేకపోతే లిక్విడ్ డ్రాప్లెట్ ఇన్ ఎయిర్ అయినా సరే సేమ్ కేస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ డ్రాప్లెట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఎయిర్ కానీ లేకపోతే ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ కానీ. సో నెక్స్ట్ ఇది ఒకసారి నోట్స్ చూద్దాము. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ గురించి చూస్తే ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ డ్రాప్లెట్ ఇన్ ఎయిర్ ఆర్ ఎయిర్ ఇన్ బబుల్లో చూస్తే, సో ఈ రెండు కేసెస్లో ఏంది మనకి వన్ ఇంటర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ అండ్ వన్ సర్ఫేస్ ఉంది. సో ఒక ఇంటర్ఫేసే ఉంది, ఎయిర్కి లిక్విడ్కి ఒక ఇంటర్ఫేసే ఉంది, ఆర్ యూ కెన్ సే ఓన్లీ వన్ సర్ఫేసే ఉందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి, లిక్విడ్ డ్రాప్ ఎక్స్పీరియన్సెస్ ప్రెషర్ డ్యూ టు, లిక్విడ్ డ్రాప్ దేని వల్ల ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? 2 things వల్ల. ఫస్ట్ వచ్చేసరికి అవుట్ సైడ్ ప్రెషర్ వల్ల, సెకండ్ వచ్చేసరికి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ వల్ల. సర్ఫేస్ టెన్షన్ వల్ల ఎందుకు ఎక్సెస్ ప్రెషర్ వస్తుందంటే ఆ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వల్ల ఆ సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. మినిమైజ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న లిక్విడ్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో లిక్విడ్ డ్రాప్లెట్స్ బిహేవ్ లైక్ ఏ స్మాల్ బెలూన్. ఓకే, ఆ కండిషన్లో ఈ లిక్విడ్ డ్రాప్లెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ స్మాల్ బెలూన్ ఫిల్డ్ విత్ లిక్విడ్ అనమాట. ఒక బెలూన్ లోపల లిక్విడ్ ఫిల్ చేస్తే ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో ఆ విధంగా బిహేవ్ చేస్తుంది లిక్విడ్ డ్రాప్లెట్. అండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ membrane under tension, and this gives additional pressure on the
లిక్విడ్, లోపల ఉన్న లిక్విడ్ మీద ఎడిషనల్ ప్రెషర్ ఇస్తుంది. సో దట్ ఎడిషనల్ ప్రెషర్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద డ్రాప్లెట్ విచ్ విల్ బి ఈక్వల్స్ టు 4 సిగ్మా బై డి అనమాట. ఇదే డెరివేషన్ ఇక్కడ చేసి చూపించాను. 4 సిగ్మా బై డికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక చిన్న నోట్ పాయింట్ లాగా ఉంటుంది, ఇంపార్టెంట్ నోట్ పాయింట్. సో ఇది కూడా ఆల్రెడీ చూపించిందే. హెన్స్ ఓకే, ఇక్కడ ఏంటంటే ఏం చెప్పాను, డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా బై డి అని చూపించాము. సో 4 సిగ్మా బై డి అంటే సో డయామీటర్ ఆఫ్ ద బబుల్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుద్ది, ప్రెషర్ డిఫరెన్స్ డిక్రీజ్ అవుద్ది అనమాట. సో హెన్స్ స్మాలర్ ఈజ్ ద డయా ఆఫ్ ద బబుల్. సో ప్రెషర్ డిఫరెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయా ఆఫ్ ద బబుల్ అనమాట. సో స్మాలర్ ఈజ్ ద డయా ఆఫ్ ద బబుల్, లార్జర్ ఈజ్ ద ప్రెషర్ డిఫరెన్స్. లార్జర్ ఈజ్ ద ప్రెషర్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ డిఫరెన్స్ అంటే దేని మధ్య, ఇన్సైడ్ బబుల్ లోపల అవుట్ సైడ్కి, ఈ రెండింటికి మధ్య ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో మనము P1 ఆల్వేస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉండాల్సిన అవసరం లేదు అని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి ఇక్కడ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది కదా మనకి లిక్విడ్ డ్రాప్లెట్స్లో కానీ లేకపోతే మనకి క్యాపిలరీ రియాక్షన్స్లో, క్యాపిలరీ ట్యూబ్స్లో కానీ మనకి కర్వ్డ్ సర్ఫేసెస్ మనకి ఫామ్ అవుతున్నప్పుడు ఇట్ ఇండికేట్స్ ప్రెషర్ డిఫరెన్స్ అనమాట. ప్రెషర్ డిఫరెన్స్ మనకి ఇండికేట్ చేస్తాయి. సో ఎటువైపు ప్రెషర్ ఎక్కువ, ఎటువైపు ప్రెషర్ తక్కువ అనేది మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ప్రెషర్ ఎక్కువ తక్కువ ఉంది. ఫర్ సపోజ్ మనము ఈ లిక్విడ్ డ్రాప్లెట్ చూద్దాం. ఈ లిక్విడ్ డ్రాప్లెట్లో ఏముంది, ఇక్కడ P2 ప్రెషర్ P1 ప్రెషర్ కంటే ఎక్కువ. ఈ కాన్కేవ్ సైడ్ అంటాము, దీన్ని కాన్వెక్స్ సైడ్ అంటాము. సో యాజ్ వీ కంపేర్ కాన్వెక్స్ సైడ్తో కంపేర్ చేస్తే కాన్కేవ్ సైడ్లో ఎక్కువ ప్రెషర్ ఉంది. ఎందుకు ప్రెషర్ ఎక్కువ ఉంది, డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ వలన మనకి ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది అనమాట. సో ఈ కాన్కేవ్ సైడ్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాన్వెక్స్ సైడ్తో కంపేర్ చేస్తే. కాన్వెక్స్ సైడ్స్తో కంపేర్ చేస్తే కాన్కేవ్ సైడ్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ బబుల్స్లోనే కాదు, ఫర్ సపోజ్ మనము క్యాపిలరీ రైజ్ చూస్తే క్యాపిలరీ రైజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ క్యాపిలరీ రైజ్లో ఇది 0.1, ఇది 0.2 అనుకుంటే P2 దగ్గర ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, P1 దగ్గర ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కంపేర్డ్ టు P2. ఎందుకు, P2 వచ్చేసరికి ఏమో కాన్వెక్స్ సైడ్ ఉంది, 1 పాయింట్ వచ్చేసరికి ఏమో కాన్కేవ్ సైడ్ ఉంది. ఎందుకు ప్రెషర్ ఎగ్జాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనం క్యాపిలరీ రైజ్ టాపిక్లో చూస్తాము. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ ఇట్లా ఇంటర్ఫేస్ కనుక ఉంటే, లిక్విడ్ ఇంటర్ఫేస్ ఉంటే 0.1, 0.2 ఇది వచ్చేసరికి ఏమో కాన్కేవ్ సైడ్ అవుద్ది, ఇది వచ్చేసరికి ఏమో కాన్వెక్స్ సైడ్ అవుద్ది. సో కాన్కేవ్ సైడ్లో ఆల్వేస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ కాన్వెక్స్ సైడ్. ఎందుకు ఉంటుందంటే ఎడిషనల్గా ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ ఉండటం వల్ల స్ట్రెచ్ ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవటం వల్ల ఈ ఈ ఇంటర్ఫేసు ఇదేం చేస్తుందంటే ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది కాన్కేవ్ సైడ్ మీద. ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది కాన్కేవ్ సైడ్ మీద. దానివల్ల ఆల్వేస్ కాన్కేవ్ సైడ్ మీద ఎక్కువ ఉంటుంది ప్రెషర్ వెన్ కంపేర్డ్ విత్ కాన్వెక్స్ సైడ్. ఫర్ సపోజ్ నువ్వు క్యాపిలరీ ఫాల్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇన్ కేస్ ఆఫ్ క్యాపిలరీ ఫాల్లో లిక్విడ్ సర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లిక్విడ్ సర్ఫేస్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది మెనిస్కస్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది 0.1, ఇది 0.2 అని చూస్తే ఇక్కడ 0.1 దగ్గర ఎక్కువ ప్రెషర్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ 0.2 అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడైతే లిక్విడ్ ఇంటర్ఫేస్ వచ్చిందో ఆ ఇంటర్ఫేస్లో కాన్వెక్స్ సైడ్ తక్కువ ప్రెషర్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ కాన్కేవ్ సైడ్. అది ఎందుకు, సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వలన అది సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవాలని కాన్వెక్స్ సైడ్ ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన నోట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఏ కర్వ్డ్ interface surface indicates a pressure difference, or you can say pressure jump. Pressure difference indicate చేస్తుంది. అది కూడా across the interface with pressure being higher on concave side. Concave side higher pressure ఉంటుంది, and lower on convex side ఉంటుంది అనమాట.
ఓకే, ఇది ఎగ్జాంపుల్స్. P1 P2కి ఎక్కువ ఉంటుంది, P2 ఎక్కువ, P1 ఎక్కువ ఉంటుంది. ఇవి క్యాపిలరీ రైజ్, క్యాపిలరీ ఫాల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ ఇంటర్ఫేసెస్ దగ్గర నీకు ఎడిషనల్ ప్రెషర్ ఏది ఇస్తుందయ్యా అంటే నీకు సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా ఇది దీని సర్ఫేస్ ఏరియాని డిక్రీజ్ చేసుకోవడానికి ఇది ఇటువైపు P2 సైడ్ ఆర్ యూ కెన్ సే కాన్కేవ్ సైడ్ ఎడిషనల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఎడిషనల్ ప్రెషర్ ఈజ్ ఎగ్జర్టెడ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, యూ షుడ్ రిమెంబర్. ఇంపార్టెంట్ పాయింట్ ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ సోప్ బబుల్. మనము ఫస్ట్ చెప్పింది లిక్విడ్ డ్రాప్లెట్లో ఎక్సెస్ ప్రెషర్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ ఓన్లీ వన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, వన్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు సోప్ బబుల్లో ఎంత ఎడిషనల్ ప్రెషర్ ఉంటుంది? సోప్ బబుల్లో రెండు సర్ఫేసెస్ ఆర్ యూ కెన్ సే రెండు ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఈ కేసులో చూస్తే ఫర్ సపోజ్ ఇది సోప్ బబుల్ అనుకుందాం. నేను కొద్దిగా ఎగ్జాగరేట్ చూపిస్తున్నాను. లోపల ఎయిర్ ఉంటుంది, ఇదంతా ఫిల్మ్ అనమాట, సోప్ ఫిల్మ్. ఇది ఫర్ సపోజ్ ఇది ఎయిర్లో ఉంది అనుకుందాం. ఇక్కడ ఏమైంది, ఇదంతా సోప్ ఫిల్మ్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఏమో ఇన్సైడ్ ఉంది, రెండోదేమో అవుట్ సైడ్ ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్ ఇన్ ద సెన్స్ ఎయిర్కి లిక్విడ్కి ఇంటర్ఫేస్ అనమాట. ఎయిర్కి లిక్విడ్కి ఇంటర్ఫేస్ అనమాట. సో ఫస్ట్ ఇన్సైడ్ వచ్చేసరికి ఏమో ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇదంతా ఎయిర్. అవుట్ సైడ్ వచ్చేసరికి రెండో ఇంటర్ఫేస్ ఉంది. సో ఈ కేసులో ఏమవుద్దంటే మనము సర్ఫేస్ ఇక్కడ P2 అనుకుంటాను, ఇది P1 అనుకుంటాను. అవుట్ సైడ్ ప్రెషర్ P1 అనుకుంటాను, ఇన్సైడ్ ప్రెషర్ P2 అనుకుంటే సో ఇది 2 టైప్స్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఈ లిక్విడ్ లోపల ప్రెషర్ని P1 డాష్ అనుకుంటే P1 డాష్ మైనస్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా బై డీకి ఈక్వల్ అవుద్ది. ఎందుకు, ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఆ ఇంటర్ఫేస్ లోపల ఇది ఉంది కాబట్టి P1 డాష్ ఎక్కువ ఉంటుంది. P1 డాష్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు P1. ఓన్లీ బేసిక్ థింగ్ ఏంటంటే కాన్కేవ్ సైడ్ ఉంది కాబట్టి P1 డాష్ ఎక్కువ ఉంటుంది P1 కంటే, కాన్కేవ్ సైడ్ ఉంది కాబట్టి. సో అది ఎంత ఎక్కువ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ ఇందాక లిక్విడ్ డ్రాప్లెట్లో ఎగ్జాక్ట్ చూపించాం కాబట్టి 4 సిగ్మా బై 2కి ఎక్కువ ఉంటుంది. అదే P2 కంపేర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు P1 డాష్తో ఇది వచ్చేసరికి మళ్ళీ 4 సిగ్మా బై 2 ఎడిషనల్గా ఉంటుంది, 4 సిగ్మా బై D ఇక్కడ P2 కంపేర్ చేస్తే. ఎందుకు, P2 కాన్కేవ్ సైడ్ ఉంది వెన్ కంపేర్డ్ విత్ P1 డాష్. సో దీని దగ్గర నుంచి మనం చూస్తే P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 8 సిగ్మా బై D వస్తుంది అనమాట. దట్ ఈస్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్. ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ సోప్ బబుల్ వచ్చేసరికి 8 సిగ్మా బై Dకి ఈక్వల్ అవుద్ది. డ్రాప్లెట్లో మాత్రం లిక్విడ్ డ్రాప్లెట్లో 4 సిగ్మా బై D ఉంటుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ మనము డెరివేషన్లో వన్ టైప్ ఆఫ్ డెరివేషన్. లేదా పాత దానిలాగే డిరైవ్ చేస్తే దీన్ని సోప్ బబుల్ అనుకుంటాను, దీన్ని ఇక్కడ కట్ చేశాను, లోపల వచ్చేసరికి P2 ప్రెషర్ ఉంది, అవుట్ సైడ్ వచ్చేసరికి P1 ప్రెషర్ ఉంది అనుకుంటాను. సో దీన్ని కట్ చేసి చూస్తే ఇట్లా ఒకటి వస్తుంది. అలాగే లోపల ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట, ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ దీని మీద సిగ్మా యాక్ట్ అవుతుంటుంది, ఈ సర్ఫేస్ మీద సిగ్మా యాక్ట్ అవుతుంది. సో 2 సిగ్మా ఇంటూ దీని మీద డెల్టా పి ప్రెషర్ ఫోర్స్ ఎంత అవుతుందో డెల్టా పి ఇంటూ π/4 ఇంటూ D స్క్వేర్ దీని మీద యాక్ట్ అవుద్ది. దీని మీద యాక్ట్ అయ్యే ప్రెషర్ ఫోర్స్ ఎంత, డెల్టా పి నెట్ ప్రెషరే కదా, 2 సిగ్మా ఇంటూ πD, 2 సిగ్మా ఇంటూ πD. దీనివల్ల నీకు నెట్ ప్రెషర్ ఎంత వచ్చింది, 8 సిగ్మా బై D వస్తుంది అనమాట. 8 సిగ్మా బై D వస్తుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ డెరివేషను. ఇందాకటికి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ డెరివేషన్. నీకు డెరివేషన్ వచ్చినా రాకపోయినా ఓవరాల్గా నీకు ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సోప్ బబుల్ లోపల ఎంత ఎక్సెస్ ప్రెషర్ ఉంటుందంటే 8 సిగ్మా బై D ఉంటుంది. ఈ 8 సిగ్మా బై D దేంతో కంపేర్ చేస్తే P2 మైనస్ P1, దాన్ని సరౌండింగ్ ప్రెషర్తో కంపేర్ చేస్తే ఎక్సెస్ ప్రెషర్ అనమాట. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్తో కాదు. ఓకే, ఇది సోప్ బబుల్ డెరివేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సోప్ బబుల్ ఇన్ ఎయిర్ చూస్తే ఎక్సెస్ ప్రెషర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏమో ఇన్సైడ్ సోప్ బబుల్ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి ఏమో అవుట్ సైడ్ సోప్ బబుల్ ఉంటుంది. సో P1 డాష్ మైనస్ P1 4 సిగ్మా బై D, దీనికి 8 సిగ్మా బై Dకి ఈక్వల్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్నే మనం కట్ చేసి చూసిన అనాలిసిస్ చేస్తే ఇలా ఇది కట్ చేసి చూసినప్పుడు కట్ చేసి చూస్తే దీన్ని కట్ చేసినప్పుడు ఇట్లా 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి.
ఓకే, ఇది సమ్ ఇంటర్ఫేస్ ఇది ఉంది కాబట్టి ఈ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. లోపల ఉన్న పెరిఫెరీ మీద సిగ్మా యాక్ట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం అవుట్ సైడ్ ఇంటర్ఫేస్ దగ్గర కూడా సిగ్మా యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ సోప్ బబుల్ వచ్చేసరికి 8 సిగ్మా బై డీకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ లిక్విడ్ జెట్ ఎంత? ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ లిక్విడ్ జెట్ అంటే ఫర్ సపోజ్ ఒక నాజిల్ ద్వారా మనం లిక్విడ్ని పంప్ చేస్తున్నాం, బయటికి పంప్ చేస్తే లిక్విడ్ ఇట్లా మనకి లిక్విడ్ జెట్ లాగా ఎజెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ లిక్విడ్ జెట్ లోపల ఉండే ప్రెషర్ P2 అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు అవుట్ సైడ్ ప్రెషర్తో కంపేర్ చేస్తే ఈ నెట్ ఎక్సెస్ ప్రెషర్ ఎంత ఉంటుంది ఈ లిక్విడ్ జెట్ లోపల అనేది అడుగుతున్నాడు. సో ఈ కేసులో ఏం చేస్తామంటే మనము ఫర్ సపోజ్ ఒక లెంత్ L ఉన్న ఒక లిక్విడ్ జెట్ని కన్సిడర్ చేస్తాము. లిక్విడ్ జెట్ డెల్టా ఎల్ లెంత్ ఉన్న లిక్విడ్ జెట్ని కన్సిడర్ చేసి దీన్ని ఈ లిక్విడ్ జెట్ని కట్ చేస్తే ఫర్ సపోజ్ ఇట్లా ఉన్న లిక్విడ్ జెట్ని మన సపోజ్ ఇంత లెంత్ ఉన్న లిక్విడ్ జెట్ అనుకుంటే ఈ లిక్విడ్ జెట్ని కట్ చేసి ఈ విధంగా క్రాస్ సెక్షన్ ఈ లాంగిట్యూడ్లోకి కట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఈ లిక్విడ్ జెట్ లెంత్. ఇది along the length. సో ఇది లెంత్ L అనుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి లిక్విడ్ కంటిన్యూషన్ ఉంది, ఆ పైకి కూడా లిక్విడ్ కంటిన్యూషన్ ఉంటుంది. సో దీని మీద యాక్ట్ అయ్యే నెట్ ప్రెషర్ ఎంత? డెల్టా పి ఈ విధంగా దీని మీద ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో అదేవిధంగా దీని మీద సర్ఫేస్ టెన్షన్ ఈ విధంగా యాక్ట్ అవుతుంటుంది. సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ ఎందుకు రాలేదంటే ఇక్కడ లిక్విడ్ కంటిన్యూషన్లో ఉంది, ఇది ఇంటర్ఫేస్ కాదు. ఇక్కడ ఈ లేయర్ మీద ఇది ఇక్కడ లిక్విడ్ కంటిన్యూషన్లో ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే మీకు ఇంటర్ఫేస్ ఉంది, ఓన్లీ వన్ ఇంటర్ఫేసే ఉంది ఇక్కడ. ఓకే, సో దీన్ని కన్సిడర్ చేస్తే డెల్టా పి ఇంటూ ప్రెషర్ ఫోర్స్ దేని మీద ఎంత యాక్ట్ అవుతుంది? ఎల్ ఇంటూ డి ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుంది. విల్ బి ఈక్వల్స్ టు సిగ్మా ఎంత యాక్ట్ అవుతుంది? సిగ్మా ఇంటూ 2 sides 2 ఇంటూ ఎల్కి ఈక్వల్ అవుతుంది. సో ఓవరాల్గా డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 2 సిగ్మా బై డి. దట్ ఈజ్ ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ జెట్ దేనికి ఎంత ఈక్వల్ అవుతుంది అంటే 2 సిగ్మా బై డికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ చూపించాము. సో సేమ్ డెఫినేషన్. సో లిక్విడ్ జెట్లో ఒక సమ్ ఎల్ లెంత్ ఉన్న దాన్ని కట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తే మనకి 2 సిగ్మా బై డీకి ఈక్వల్ అయిపోతుంది. సో ఇది మనకి సర్ఫేస్ టెన్షన్ టాపిక్ నుంచి ఓవరాల్గా ఆల్ థియరిటికల్ పార్ట్ కవర్ అయిపోయింది అనమాట. థియరిటికల్ పార్ట్లో ఇంకా మనకు కవర్ చేయడానికంటూ ఏం లేదు. సో ప్రాబ్లమ్స్ 1-2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి okay, when a pressure on a concave side and convex side of a interface between two immiscible liquids అంటే టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ కాన్కేవ్ సైడ్ అండ్ కాన్వెక్స్ సైడ్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఇట్లా ఉందనుకుందాం ఫర్ సపోజ్ లిక్విడ్ సర్ఫేస్లో. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఏం చేస్తుందంటే సర్ఫేస్ టెన్షన్ ఎడిషనల్గా యాక్ట్ అవుద్ది. సో ఇక్కడ P1 P2 అని కన్సిడర్ చేస్తే P1 ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ P2 అనమాట. సో వెన్ ప్రెషర్స్ ఆన్ కాన్కేవ్ వచ్చేసరికి ఆన్ కాన్కేవ్ సైడ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటున్నారు. సో ఇక్కడ P1 P2 ఏ డైరెక్షన్లో ఉందో ఒకటి చెప్పలేదు, కాన్కేవ్ సైడా కాన్వెక్స్ సైడా అని చెప్పలేదు అనమాట. సో ఫర్ సపోజ్ మనం P1 వచ్చేసరికి కాన్వెక్స్ సైడ్ P1 వచ్చేసరికి కాన్కేవ్ సైడ్ అనుకొని P2 వచ్చేసరికి కాన్వెక్స్ సైడ్ అనుకుంటే లైక్ మనం చూపించిన దాని ప్రకారం P1 ఈజ్ గ్రేటర్ దెన్ P2 అయింది అనమాట ఆన్సర్. ఓకే, సో ఆల్వేస్ కాన్వెక్స్ సైడ్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ కాన్కేవ్ సైడ్. ఎందుకు? కాన్కేవ్ సైడ్ ఎడిషనల్గా మనకి సర్ఫేస్ టెన్షన్ ప్రెషర్ ఒకటి యాక్ట్ అవుద్ది అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ఇది సర్ఫేస్ టెన్షన్కి ఈక్వల్ అవుద్దా? సర్ఫేస్ టెన్షన్కి ఈక్వల్ అవుద్దు. సర్ఫేస్ టెన్షన్కి ఈక్వల్ అయ్యేటట్లయితే మనకి ఈ లిక్విడ్ డ్రాప్లెట్లో మనకి 4 సిగ్మా బై డీలు 8 సిగ్మా బై డి అట్లా ఎందుకు వచ్చినాయి? దానికి ఈక్వల్ అవుతుంది. ఇట్ డిపెండ్స్. ఓకే, ఈ ఎడిషనల్గా వచ్చేది మాత్రం సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారానే, బట్ ఆ క్వాంటిటీ సర్ఫేస్ టెన్షన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కైండ్ ఆఫ్ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాగా వస్తుంది. ఏమిచ్చాడు? ఏ కంటైనర్ ఆఫ్ విడ్త్ 2a అని ఇచ్చాడు. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ ఆఫ్ విడ్త్ 2a అని ఇచ్చాడు. ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్, ఈ లిక్విడ్తో ఫిల్ చేశాడు. ఆఫ్ ఏ థిన్ వైర్ ఆఫ్ వెయిట్
యూనిట్ వెయిట్ వచ్చి ల్యాండా పర్ యూనిట్ లెంత్ వెయిట్ ఎంత వచ్చిందని ల్యాండా అని ఇచ్చాడు. ఈజ్ జెంట్లీ ప్లేస్డ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద సర్ఫేస్. ఇట్లా మిడిల్ ఆఫ్ ద సర్ఫేస్లో ప్లేస్ చేశాడు అనమాట, మిడిల్ ఆఫ్ ద లెంత్లో, అంటే కరెక్ట్గా ఏకి మిడిల్లో. యాజ్ ఎ రిజల్ట్ లిక్విడ్ సర్ఫేస్ డిప్ అయింది. యాజ్ ఎ సర్ఫేస్ ఏమైందంటే లిక్విడ్ సర్ఫేస్ డిప్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ వై అని ఇచ్చాడు. ఓకే, సో ఇంకొకటి ఏమి ఇచ్చాడు, వై ఈజ్ మచ్ స్మాలర్ వెన్ కంపేర్డ్ విత్ ఏ అని ఇచ్చాడు. సో ఇస్తే వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సర్ఫేస్ టెన్షన్ ఇప్పుడు బై డిస్టెన్స్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ అంతా ఇచ్చాడు. మనం ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ద్వారా మాత్రమే దీన్ని రెసిస్ట్ చేస్తుంది. సో దీన్ని ఫర్ సపోజ్ ఈ యాంగిల్ తీటా అనుకుంటే 2 సిగ్మా కాస్ తీటా వచ్చేసరికి మనకి దీని వెయిట్ యూనిట్ రన్నింగ్ మీటర్ లెంత్ వెయిట్ని ఇది రెసిస్ట్ చేస్తుంది. దట్ ఈస్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. 2 సిగ్మా కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండాకి ఈక్వల్ అవుద్ది. ఫర్ సపోజ్ మనం ఇది ఒక్క క్రాస్ సెక్షన్ దగ్గర కాకుండా త్రూ అవుట్ ద లెంత్ కన్సిడర్ చేస్తే, ఇట్లా లెంత్ త్రూ అవుట్ ద లెంత్ ఉందనుకుంటే అప్పుడు ఇటు సైడ్ లెంత్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే 2 సిగ్మా కాస్ తీటా అట్ ఒక సెక్షన్ దగ్గర పర్ యూనిట్ లెంత్కి మనం తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కాస్ తీటా ఏంటని తెలియాలి. సో కాస్ తీటా ఎంత అవుద్ది, ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమో వై, ఈ లెంత్ వచ్చేసరికి ఏమో ఏ, వై ఏ. కాస్ తీటా వచ్చేసరికి వై బై కాస్ తీటా వచ్చేసరికి వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఈ లెంత్ వచ్చేసరికి ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా బై 2 ఇంటూ కాస్ తీటా ఏమైంది వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏ ఇచ్చాడు, వై ఇచ్చాడు కాబట్టి. కాకపోతే మనకి వై వచ్చేసరికి మచ్ స్మాలర్ వెన్ కంపేర్డ్ విత్ ఏ అనుకుంటే, ఈ వైని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుద్ది, ఏ ల్యాండా బై 2y వస్తుంది ఆన్సర్. ఏ ల్యాండా బై 2y వస్తుంది అనమాట సిగ్మా ఆన్సర్. ఏ ల్యాండా బై 2y ఇక్కడ మనం వై నెగ్లెక్ట్ చేసుకుంటే, ఎందుకు వై స్మాలర్ కాబట్టి. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోవచ్చు, కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేట్ ద గేజ్ ప్రెషర్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ విత్ ఇన్ ఏ డ్రాప్లెట్ ఆఫ్ 0.4 సెంటీమీటర్ ఇన్ డయా అండ్ ఏ జెట్ ఆఫ్ 0.4 సెంటీమీటర్ ఇన్ డయా అడిగాడు. ఇక్కడ వాడు పర్టికులర్గా గేజ్ అడుగుతున్నాడు, అబ్సల్యూట్ ప్రెషర్ అడుగుతున్నాడు. గేజ్ ప్రెషర్కి అబ్సల్యూట్ ప్రెషర్కి ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది మనం P2 అనుకొని ఈ P1 అనుకుంటే, ఇది P2 అనుకొని ఇది P1 అనుకుంటే, సో డెల్టా P మనకి ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు, ఫస్ట్ 4 సిగ్మా బై డి వస్తుంది, సెకండ్ దాంట్లో 2 సిగ్మా బై డి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ జెట్లో. అదే లిక్విడ్ డ్రాప్లెట్లో అయితే 4 సిగ్మా బై డి వస్తుంది. సో ఇది ఏదైతే ఉందో అది ఎక్సెస్ ప్రెషర్ అనమాట, కంపేర్ టు బయట దాంతో కంపేర్ చేస్తే ఎక్సెస్ ప్రెషర్. ఓకే, సో బయట ఏదైతే ప్రెషరో ఇది P1 ఇస్తే అప్పుడు మనకి P అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత వస్తుందంటే, ఈ బయట ఎంత ప్రెషర్ ఉందో అది ఇవ్వాలి మనకి, ఫర్ సపోజ్ ఇది ఓపెన్ టు అట్మాస్ఫియరిక్ అనే కండిషన్ మీద వాడు ఇచ్చాడు అనమాట. సో అప్పుడు ఇది P అబ్సల్యూట్ ఇన్సైడ్ అంటే P అబ్సల్యూట్ 2 ఎంత ఇద్దంటే 2 అనుకుంటే P అట్మాస్ఫియరిక్ ప్లస్ 4 సిగ్మా బై టీ. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి P అబ్సల్యూట్ అట్ 2 వచ్చేసరికి P అట్మాస్ఫియరిక్ ప్లస్ 2 సిగ్మా బై 2కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే వాడు మెన్షన్ చేయలేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మనము స్టాండర్డ్ దాని ప్రకారం తీసుకొని సాల్వ్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా. సో ఇది P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మనం తీసుకుంటే P గేజ్ ఎంత వస్తుంది, ఇది 4 సిగ్మా బై టీ. ఇది P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత అంటే 101.373 ఇంటూ 10⁻³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. అలాగే 4 సిగ్మా బై టీని సిగ్మా ఎంత తీసుకుంటాము, సిగ్మా వచ్చేసరికి ఇవ్వలేదు కాబట్టి వాటర్ తీసుకోవటం 0.073 డివైడెడ్ బై ది డయామీటర్ ఎంత ఇచ్చాడు 0.4 ఇంటూ 10⁻². దీన్ని సాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా నీకు 101.373 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అది యూ కెన్ సే కిలో పాస్కల్ వస్తుంది అనమాట. అదే దీన్ని సాల్వ్ చేస్తే 101.336 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అది కిలో పాస్కల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే ఈ P1 అనేది వాడు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది తీసుకోవాలి. సో దీంతో సర్ఫేస్ టెన్షన్ టాపిక్ వచ్చేసరికి కంప్లీట్గా అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.